శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నిన్ను నువ్వు తెలుసుకో, నేనెవరో తెలుసుకో. ఇలా రమణ మహర్షి లాంటి అనేక మంది మహాత్ములు ఈ విషయాన్ని చెప్పారు, తెలుసుకోమని చెప్పారు. అలాగే అహం బ్రహ్మస్మి, అయం ఆత్మా బ్రహ్మ, తత్వమసి, నువ్వు అంటే తత్వమసి, నువ్వు అదే అయి ఉన్నావు. అయం ఆత్మా బ్రహ్మ, నేనే ఆత్మస్వరూపమైన బ్రహ్మమును, అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మమును అనేటువంటి వాక్యములను శాస్త్రములు చెబుతున్నాయి. వీటిని మహాత్ములు తెలియజేస్తున్నారు. ఇదేంటిది? ఏదైనా సహజంగా అసలు మనిషికి ఎందుకు తెలియటం లేదు? మనిషి ఇప్పుడు ఆ ఆత్మను లేదా బ్రహ్మమును ఇది ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు? వాళ్ళు అహం బ్రహ్మస్మి అని చెప్పారు కదా, అది మనిషికి ఎందుకు తెలియటం లేదు? అలాగే రమణ మహర్షి లాంటి మహాత్ములు నిన్ను నువ్వు తెలుసుకో, నేను అంటున్నావు కదా, నేనెవరో తెలుసుకో అన్నారు. ఇప్పుడు ఆ నిజమైనటువంటి నేను, నా స్వరూపం నాకు ఎందుకు తెలియటం లేదు? అది తెలియటం లేదు అన్నాము అంటే మనకు అసలు తెలుస్తున్నది ఏంటి? ముందు దాన్ని పరిశీలించుకోవాలి. ఒక్కసారిగా ఎక్కడో పై స్థాయి కింద స్థాయి అని కాదు, చిట్ట చివరి అంటే చదువులో చిట్ట చివరి, ఆధ్యాత్మిక చదువులో చిట్ట చివరి వాక్యం అది, చివరి వాక్యం. ఇక తర్వాత చదవటానికి లేదు. అహం బ్రహ్మస్మి, అయం ఆత్మా బ్రహ్మ అని. తత్వమసి అనేది మొట్టమొదటి వాక్యం. నువ్వు అదే అయ్యున్నావు అని ఆ స్థితిని పొందిన వాళ్ళు చెబుతున్నారు. ఆ తత్వమసి అని ఏదుందో అంటే తత్వమసి, అది నీవే అయ్యున్నావు అనేది ఏదుందో దానినే రమణ భగవానులు నిన్ను నువ్వు తెలుసుకో, నేను అంటున్నావు కదా, నిజమైన నేనేంటో తెలుసుకో అన్నది. ఏంటో తెలుసుకోవాలి అంటే నీకు తెలియలేదు కదా. నువ్వు తత్వమసి, నువ్వు అదే ఉన్నావని నీకు తెలియలేదు కదా. నేను శరీరం అనుకుంటూ జీవిస్తున్నావు అంటే ఇవి రమణ మహర్షి ఎవరికి చెప్పారు? ముందు అవి కూడా చూడాలి. రమణ మహర్షి కాదు, రమణ మహర్షిలా ఆత్మతత్వాన్ని బోధించిన ఏ మహనీయులు మహాత్ములైనా అసలు ఇవి ఎవరికి చెప్పారు అంటే, మామూలుగా వస్తున్న ప్రతి మనిషికి పిలిచి నిన్ను తెలుసుకో ఏం చెప్పలేదు. ఆయన ఎక్కడో కూర్చున్నారు ప్రశాంతంగా అంతే. ఆయన ఏదో మహనీయుడని, మహానుభావుడని, మహాత్ముడని కొంతమంది వెళ్ళి, అయ్యా బాధలు భరించలేకపోతున్నాం, కష్టాలు భరించలేకపోతున్నాం, ఇబ్బందులు భరించలేకపోతున్నాం, అనారోగ్యాలు భరించలేకపోతున్నాం, ఇలా ఏకరువు పెడుతున్నారు ఆయన దగ్గర. నాకన్నీ సమస్యలే అంటున్నావు కదా, ఆ నాకు అంటున్న నువ్వెవరు అని అడిగారు ఆయన. నేను ఎవరంటే నేను ఈ శరీరం అండి. ముందు నువ్వెవరంటే పేరు చెప్పారు. నేనేదో పుల్లారావు అనండి. అది పేరు కదయ్యా, నువ్వు పుట్టినాక పెట్టబడిన పేరు కదా, నువ్వు పుల్లారావు కాదు. నిన్ను గుర్తించడానికి నీకు పెట్టబడిన పేరు తల్లిదండ్రుల చేత. అయితే నేను శరీరం అండి. ఓకే, శరీరము నిద్రపోయింది కదా, అప్పుడు నువ్వు ఉన్నావా? నువ్వు ఇప్పుడు ఏకరువు పెడుతున్న విషయాలన్నీ ఉన్నాయా? ఏది నాకు బాధ అండి, నాకు కష్టం అండి, నాకు ఇబ్బంది అండి, నేను తట్టుకోలేకపోతున్నానండి, నాకు ఇంట్లో ఘర్షణలండి, కుటుంబ సుఖం లేదండి, అనారోగ్య బాధలండి, ఆర్థిక బాధలండి, ఇవన్నీ నీకు నిద్రపోతున్నావు కదా. నిద్రపోయినప్పుడు ఉన్నాయా? అసలు నువ్వు ఉన్నావా అక్కడ? అంటే నిద్ర కదండి అది. అదేనయ్యా నిద్రే. అప్పుడు నువ్వు ఉన్నావా? లేనండి, నాకేం తెలియట్లేదు. పోనీ నువ్వు చెబుతున్న బాధల తాలూకా నిన్ను బాధ పెట్టేవన్నీ ఉన్నాయా? సమస్యలు లేదా మనుషులు లేదా విషయాలు లేదా సంఘటనలు? లేదండి, అవి కూడా తెలియట్లేదు. పోనీ ప్రపంచం ఉందా? ఈ సృష్టి ఉందా? లేదండి. నేనున్నానన్న కనీస శరీర భావన ఉందా? లేదండి. అంటే నిద్రలో ఏం జరిగింది? జాగ్రత్తగా నువ్వే ఆలోచించి చెప్పు. నిద్రలో నేను లేనండి. మరి ఇప్పుడు నిద్రలో నువ్వు లేవు, నిద్రలో నీ కష్టాలు లేవు, ఇబ్బందులు లేవు, అసలు ఏమీ లేవు. పోన్లే, ఏమీ లేవు కదా.
అన్నీ పోగొట్టుకుంటున్నాను నేను అని మెలకువలో నీకు అనిపించింది అనుకో, నా వాళ్ళందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, నా ఆస్తులన్నీ నన్ను పోగొట్టుకుంటున్నాను, నాకు సంబంధించిన సమస్తము శూన్యము, ఇప్పుడు నేను ఒక్కడినే నడి రోడ్డు మీద నడిపడిపోయాను, అందరూ నన్ను వదిలేశారు, నా ఆస్తులు కూడా పోయినాయి, ఆఖరికి ఇంకాసేపట్లో నన్ను నేను కూడా కోల్పోతాను, నా శరీరం కూడా పోతాయి. ముందు నా వాళ్ళంతా వదిలేశారు నన్ను, ఇప్పుడు శరీరపరంగా నుంచొని ఉన్నా, నా ఆస్తులన్నీ ఆళ్ళే పట్టుకుపోయారు, బెకారం చేసి రోడ్డు మీద వదిలేశారు, నాకు సంబంధించిన సమస్తము పోయినాయి. మెలకువలో నువ్వు భరించగలవా? అమ్మో అసలు భరించలేనండి, అందుకే కదండి దుఃఖపడేది, ఇబ్బంది పడేది, బాధపడేది, కష్టపడేది. మరి నిద్రలో ఇవన్నీ పోతున్నాయిగా? అవునండి పోతున్నాయండి. మరి నిద్రలో నువ్వు కూడా పోతున్నావుగా, నువ్వు కూడా లేవుగా? అవునండి లేనండి. మరి నిద్ర నీకు ఇప్పుడు మెలకువలో ఇవన్నీ పోతే ఎంత బాధ కలుగుతుందో, మెలకువలో నేను కూడా పోతానేమో అనేది ఎంత భయంగా ఉందో, అంత భయంగానే, అంత బాధగానే, అంత దుఃఖంగానే నీకు నిద్రలో ఉందా? ఎందుకని అక్కడ అన్నీ పోవటం జరిగింది, అందరూ పోవటం జరిగింది, అసలు సృష్టి లేదు, నేను అనే భావనే లేదు, అసలు నేను లేను ఎంతకది. అక్కడ మరి నీకు మెలకువలో నేను లేకపోతే, నేను మరణిస్తే అనే ఒక మృత్యు భయం ఉంది, మరణ భయం ఉంది, అలాంటిది మెలకువలో ఉంది. అలాగే నాది, నావి, నాకు వాళ్ళు మొత్తం నాకు సంబంధించిన ఏది పోతుందన్నా నాకు బాధ ఉంది. అసలు నాకు చిన్న బండి కొనుక్కుంటే బండి మీద గీత పెడితే భరించలేను, నాకు తెలిసి నా గుండు సూదిపోతే భరించలేను, నాకు తెలియకుండా మర్చిపోతే అది వేరే విషయం. మెలకువలో మరి అటువంటి భావన నీకు నిద్రలో ఉందా? లేదండి, ఏ భావన లేదు, నేను కూడా లేను. పోనీ భావనలు లేవు ఓకే, నువ్వు కూడా లేవు ఓకే, మరి ఇవన్నీ మెలకువలో లేనప్పుడు బాధగా ఇవన్నీ పోతాయన్న భావన వస్తేనే భయంగా, బాధగా, కష్టంగా, దుఃఖంగా, మొత్తం సమస్యలన్నీ ఇదే మెలకువలో. ఎన్ని రకాల సమస్యలు మనుషులకు ఉన్నాయో అన్ని రకాల సమస్యలు ఇదే, అన్ని రకాల ఘర్షణలు ఇదే, అన్ని రకాల గొడవలు, గోళలు, అశాంతులు, భయాలు, ఉద్వేగాలు, భావోద్వేగాలు అన్నీ ఇదే మొత్తం మెలకువలో ఈ భావనే. మరి అది నిద్రలో నీకు పోయిన ఇలా బాధగా అనిపిస్తుంది, ఏమన్నా ఇవన్నీ పోయినాయి ఏమన్నా కొంచెమన్నా బాధగా అనిపిస్తుంది? లేదండి. పోన్లే నిద్రలోకి వెళ్తే ఇవన్నీ పోగొట్టుకుంటాను కదా, నిద్రపోకుండా ఉందామనిపిస్తుందా? పోనీ లేదండి, నిద్ర పోవాలనిపిస్తుంది. నిద్ర నీకు ఇష్టంగా ఉందా, ఇష్టంగా ఉందా? నిద్ర చాలా ఇష్టంగా ఉందండి. నిద్ర ఇష్టంగా ఉంది ఓకే, పోనీ నిద్రలో కష్టంగా ఉందా, హాయిగా ఉందా, బాధగా ఉందా? అన్నీ పోగొట్టుకుంటున్నానే అని నిద్రలోకి వెళ్తావు కదా మరి? లేదండి, నిద్రలోకి ఇష్టపూర్వకంగా వెళ్తున్నాను, అసలు పోగొట్టుకుంటున్నానన్న భావన కాదు, సహజంగా వెళ్ళిపోతున్నాను, హాయిగా ఉంది, ఆనందంగా ఉంది, సుఖంగా ఉంది, సంతోషంగా ఉంది, నిద్ర కావాలని ఉంది. అదేంటి మరి నువ్వు ఇవన్నీ వదులుకోలేవుగా? నేను వదులుకోలేవు, నావి వదులుకోలేవు, నా వాళ్ళు వదులుకోలేవు, మరి ఇవన్నీ వదిలేసి నిద్రలోకి ఎలా వెళ్తున్నావు 8 గంటలు? ఇప్పుడు మెలకువలు అసలు నాకు తోచట్లేదంటే ఒక 5 నిమిషాలు కూడా నువ్వు దేన్ని వదిలిపెట్టి ఉండలేవుగా. మెలకువ అంతసేపు ఏదో ఒకటి పట్టుకొని తిరుగుతూనే ఉంటావు, ఒకవేళ ఖాళీగా ఉండాల్సి వస్తే తోచట్లేదంటావు. మరి నిద్రలో మొత్తం ఖాళీగానే ఉన్నావు, ఖాళీ అయిపోయావు, అసలు నువ్వు కూడా లేవు అక్కడ. ఎంత ఖాళీ అయిపోయావు అంటే మిగిలిపోయింది ఆ నిద్రలో, ఎంత ఖాళీ మిగిలిపోయింది అంటే మిగిలినంత ఖాళీనే, ఏమీ లేదు. అదే సర్వవ్యాపక ఆకాశ స్థితి, నేను లేను, ఏమీ లేదు. అప్పుడు నీకు అది ఆనందంగా ఉందా, బాధగా ఉందా, దుఃఖంగా ఉందా? అన్నీ పోగొట్టుకుంటే మెలకువలు అసలు భరించలేవు కదా, అలానే అసలు చిన్నది కూడా భరించలేవు కదా, నీకు ఎదురు చేతితో భరించలేవు, నువ్వు అనుకున్నది జరగపోతే భరించలేవు. ఇవన్నీ నీకు మెలకువలో ఉన్నవన్నీ నిద్రలో మరి ఏమైంది? ఎలా వదలగలిగావు? ఇవన్నీ అహంకారాన్ని ఎలా వదలగలిగావు? నేను భావాన్ని ఎలా వదలగలిగావు? కొన్ని వదిలితే అక్కడ కించిత్తు బాధ ఎందుకు కలగట్లేదు? పైగా అది నిద్ర పోవాలని ఇన్స్పైర్ అయ్యి మరి నిద్రలోకి వెళ్తాం, నిద్రకు ప్రయత్నిస్తాం. నిద్ర సుఖంగా ఉంది, నిద్ర హాయిగా ఉంది, నిద్ర ఆనందంగా ఉంది, నిద్ర సంతోషంగా ఉంది, నిద్ర బాగుంది. నిద్ర పోకపోతే అలజడైపోతుంది. అప్పుడు అక్కడ నువ్వు ఈ బాధలు, ఇప్పుడు రమణ మహర్షి ముందుకు వచ్చి ఎవరో చెబుతున్నారే మహాత్ములు, రమణ మహర్షి లాంటి మహాత్ములు,
అంటే కేవలము మన గురించి మనకి చెప్పే ఆత్మజ్ఞాన చదువు గురించి మాట్లాడే మహాత్ములు. మిగిలినవి మళ్ళీ చెల్లవు. మిగిలిన మార్గాలు అసలు దీనికి సూట్ అవ్వవు. ఆ మార్గాలు ఉంటే నచ్చినట్టు సరదాగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళొచ్చు. మనం వెళ్తుంది ఇది చదువుకుంటున్నాం, మన గురించి మనం చదువుకుంటున్నాం, సెల్ఫ్ స్టడీ. అందుకనే మహాత్ములు ఇప్పుడు మరి నువ్వు మెలకువలో దుఃఖం వచ్చి ఇక్కడికి వచ్చి ఈ కష్టాలన్నీ చెబుతున్నావు. స్వామి అలా, స్వామి ఇలా, స్వామి ఇలా, మహర్షి ఇలా అని బాధలు చెబుతున్నావు. ఒక బాగానే ఉంది, బాధలన్నీ వింటున్నా. మరి నిద్రలో నీ బాధలు ఏమైనాయి? లేవు స్వామి. మరి ఇప్పుడు నిద్రలో నువ్వు లేవు కదా, నువ్వు కూడా లేవు కదా, మరి నువ్వు చనిపోయావా? లేదు స్వామి, పొద్దున్నే లేస్తున్నానే. మెలకు వస్తుంది, మళ్ళీ మెలకు రాగానే ఏం జరుగుతుంది? మళ్ళీ దుఃఖాల మూట నాకు తగిలిపోతుంది. మెలకువ అంటేనే ఈ మూట మీద వేసుకున్నా, నేను నాది నా వాళ్ళు. అది శరీర భావంతో కలుగుతుంది. అసలు అప్పుడే శరీర బరువు కూడా తెలుస్తుంది. శరీరంతో నేను ఉన్నానన్న ఉనికి తెలుస్తుంది. నా శరీర బరువు నాకే తెలుస్తుంది. బాగా బరువు ఉన్నట్లయితే మోకాళ్ళ నొప్పులు, చలమండల నొప్పులు, పాదాల నొప్పులు, నడుము నొప్పులు, ఎవరో శరీరాన్ని నాళ్ళే మోయలేకపోతున్నారు. నిద్రలో ఏమీ లేదు, అసలు బరువే లేదు. నిద్ర మొత్తం తేలిగ్గా హాయిగా ఉంది. ఎంత హాయిగా ఉందంటే అసలు బరువు లేనంత. బరువు లేదు, అదే ఆకాశ స్థితి. అక్కడ బరువైన పదార్థం లేదు, దృశ్యం లేదు, రూపం లేదు, వాసన లేదు, శబ్దం లేదు, స్పర్శ లేదు. కానీ అది ఉంది, నిద్రాస్థితి ఉందిగా, అదే ఆకాశ స్థితి. ఆకాశం మన చుట్టూ ఉంది, మన కళ్ళ ముందు కనపడుతుంది. మన పైన ఉందంతా ఆకాశమే, మన చుట్టూ ఉందంతా ఆకాశమే కాదు. కింద భూమి మీద మనం నుంచున్నాం, భూమి కింద కూడా ఆకాశమే ఉంది. ఎందుకంటే భూమి అనే గోళం ఆకాశంలో తిరుగుతుంది. ఇలాంటి గ్రహగోళ నక్షత్రాలు ఆకాశంలో కోటాను కోట్లు, అంటే లెక్కించటానికి వీలు లేనన్ని అసంఖ్యాకంగా ఉన్నాయి. అది ఆకాశ స్థితి. అందుకని రమణ మహర్షి ఏమంటున్నారంటే, నువ్వు దుఃఖం అని చెబుతుంది రైట్ అయినా, ఈ మాట నువ్వు మెలకువలోనే చెబుతున్నావు, నిద్రలో నువ్వు చెబుతలా. అంటే అసలు నిద్రలో నువ్వెవరు? నిద్రలో చెప్పని నేను ఒకటి ఏదో ఉందిగా అక్కడ. నేను నిద్రపోయానని నీకు తెలుస్తుందిగా, లేచి నాకు చెబుతున్నావుగా నిద్రపోయానండి, చక్కగా నిద్రపెట్టింది, బాగా నిద్రపెట్టింది అని. ఆ నేనెవరో తెలుసుకోమంటున్నారు. అది ఎక్కడ కొత్త నేను కాదు. నువ్వు నేను అనుకుంటుంది మెలకువలో శరీరం. ఇంకా కొంచెం ఆలోచించి నువ్వు కొద్దిగా తెలివిగా ఆలోచిస్తే నువ్వు నేనంటుంది శరీర మనస్సుల కలయిక. మనస్సు కూడా నేనే అంటున్నాను. ఎందుకంటే కొంతమంది నా మనసు బాగోలేదండి అని చెబుతుంటారు. అసలు అన్నిటికీ బాగుంది మనసే అనుకోండి. భావోద్వేగాలన్నీ మనసులోనే ఉన్నాయి. అంటే శరీర మనస్సులని నేను అంటున్నావు. నువ్వు శరీర మనస్సులు ఆగిపోయిన చోట, సృష్టి లేని చోట ఒకటి ఉంది నీ జీవితంలో. ఆ చోట ఒకటి ఉంది, ఒక స్థలం ఒకటి ఉంది. అది ఓన్లీ ఒక స్థితి, ప్రదేశము. దానికి నిద్రాస్థితి అని పేరు పెట్టేవంతే. అక్కడ శరీరం లేదు, మనస్సు లేదు, సృష్టి లేదు, అసలు ఏమీ లేదు. అలా ఏమీ లేనిది అసలు ఏదైనా ఉందా ప్రపంచంలో? బయట మామూలుగా చూడు, అద్భుతాలు వద్దు, మహిమలు వద్దు, మాయలు వద్దు, పెద్ద పెద్ద గ్రంథాలు వద్దు, మామూలుగా చూడు, అసలు ఏమీ లేనిది ఏమైనా ఉందా అంటే ఉంది. ఆకాశం ఉంది, వాయువులో స్పర్శ ఉంది, అది కదులుతుంది తెలుస్తుంది, గాలి తగిలిందని తెలుస్తుంది, స్పర్శ ఉంది. ఆకాశంలో అది కూడా లేదు. అంటే ఏమీ లేనిది ఒకటి ఉంది బయట, ఆకాశము. అదే నీలో కూడా ఉంది. ఏమీ లేని స్థితి నీలో కూడా ఉంది. నువ్వు రోజులో 3వ వంతు ఏమీ లేని స్థితిలోనే ఉంటావు. 2 వంతులే. 24 గంటలు రోజు కింద క్యాలిక్యులేషన్ అయితే 8 గంటల నిద్రకి వెళ్ళిపోద్ది. 16 గంటలు మాత్రమే నువ్వు ఈ మూటను పట్టుకు తిరుగుతున్నావు. ఏంటా మూట? మనసులో ఉన్నటువంటి ఆలోచనల, జ్ఞాపకముల, భావముల సమూహపు మూట. శరీర సంయోగంతో ఈ శరీరమే నేననుకొని ఆ మనస్సు అనే మూటను మోసుకుంటూ తిరుగుతున్నావు. ఒకసారి ఊహించుకోండి, ఒక మనిషి పెద్ద మూటను నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నాడు, ఒక బరువైన మూటని. ఆ ముళ్ళ కుంగిపోతున్నాడు. ఎందుకనంటే ఆ మూట నిండా ఏముంది అంటే, చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తాను గ్రహించిన విషయముల మొత్తం జ్ఞాపకములు అందులో ఉన్నాయి, అనుభవించిన భావములు అందులో ఉన్నాయి, సుఖదుఖ భావములు అందులో ఉన్నాయి. మొత్తం భావములు, భావోద్వేగములు, సుఖదుఖ భావములు, అనుభవించిన విషయములు, తెలుసుకున్న విషయములు సమస్తము ఈ పంచేంద్రియముల ద్వారా గ్రహించినవన్నీ ఆ మూటలోకి వెళ్ళిపోతున్నాయి.
ఇప్పుడు గ్రహించే కూడా మూటలోకి వెళ్తున్నాయి. ఆ మూటను పట్టుకు తిరుగుతున్నాడు. మెలకు అంటే అది నెత్తి మీద ఒక బరువైన మూటను పెట్టుకొని మొయ్యలేక వంగిపోయి తిరుగుతున్నాడు. లేదా బస్తాలు మోస్తూ ఉంటారు కూలీలు కొంతమంది, చూడండి, ఈపు మీద పెట్టుకొని ఇలా పట్టుకొని వంగి వెళ్తూ ఉంటారు. అలా మనసు అనే మూటను మోసుకుంటూ తిరుగుతుంది శరీరం. ఆ మూట ఏం చెబితే అది చేయాలి శరీరం. నువ్వు దాన్ని చెబుతున్నావు వచ్చి నేనని, ఏమండి నా మనసు బాగోలేదు, నా శరీరం బాగోలేదు, నా వాళ్ళు ఇబ్బంది పెట్టారు, సొంత భార్య మోసం చేసింది, భర్తే మోసం చేశాడు, తల్లిదండ్రులు మోసం చేశారు, అన్నదమ్ములు మోసం చేశారు, అక్కచెల్లెళ్ళు మోసం చేశారు, అసలు ప్రపంచం అంతా అశాంతిమయం, శాంతి అక్కడ లేదు, అంతా దుర్మార్గులే ఉన్నారు అని నువ్వు నీ మూటతో మోసుకు తిరుగుతూ చెబుతున్నావు. ఓకే, అది బాగానే ఉంది, అది మూటకలా అనిపిస్తుంది. నీ శరీరం మోస్తున్న మూట ఏదుందో ఆ బరువు మోయలేక నువ్వు అలా చెబుతున్నావు. నీకు అలా అనిపిస్తుంది. ఓకే, తప్పేం కాదు. ప్రపంచంలో అందరికీ అలా అనిపిస్తుంది. శరీరం ఉండటం నిజం, మనసు నిజం, అందులో అబద్ధాలు లేవు. కానీ ఈ రెండూ లేనటువంటి స్థితి నీలో ఒకటి ఉంది కదా, దాన్ని అంటున్నారు నిన్ను నువ్వు తెలుసుకో అని. అదే ఆయన చెబుతుంది. రమణ భగవానుడు లాంటి మహాత్ములు చెబుతుంది, నువ్వు ఆ మూట మోసుకు తిరుగుతున్నావుగా. ఆ మూటలో మన మతాలు ఉన్నాయి, మన ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి. నేను నాది నా వాళ్ళు భౌతికమే కాదు, సమస్తం ఉన్నాయి. ఆ మూటలో నా మతం ఉంది, నా గురువు ఉన్నాడు, నా మాతాజీ ఉంది, నేను నమ్మినటువంటి విషయాలన్నీ ఉన్నాయి, నా ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి, నా పద్ధతులు ఉన్నాయి, నా మూర్ఖత్వం ఉంది, నా మూఢత్వం ఉంది, నేను నమ్మిన దేవుళ్ళు దేవతలు ఉన్నారు. మొత్తం అంత మూటలో పడిపోయారు వచ్చి. అంత మూట మోయాలి ఇప్పుడు. ఆ మూట మోయలేక మనిషి చచ్చిపోతున్నాడు. అది ప్రాబ్లం. రమణ మహర్షి లాంటి మహాత్ములు ఏమంటున్నారంటే, నాయన ఆ మూటని నువ్వు దింపేసి పక్కన పెట్టి మూట లేని స్థితిని ఒకదాన్ని అనుభవిస్తున్నావు రోజు. అదే నిద్ర. ఆ నిద్రా స్థితిలో నువ్వే మూట మోయట్లేదు, నీకే బరువు లేదు. చూసుకో నిద్రాస్థితి ఎలాగుందో, తేలిపోతున్నట్టుంది, హాయిగా తేలికగా తేలిపోతున్నట్టుంది. ఒకవేళ నిద్రాస్థితిలో కూడా నీకు ఏదైనా భంగత కలిగింది అంటే స్వప్నలోకంలో వెళ్ళి నువ్వు మూట మోసుకుంటూ తిరుగుతున్నావు. ఆ మనోలోకంలో, స్వప్నలోకంలో మళ్ళీ ఆ నీ మనోలోకం అక్కడ నీ శరీరాన్ని సృష్టించుకుంది. మళ్ళీ అక్కడ మూట మోసుకు తిరుగుతున్నావు. రెండు ఒకటే, స్వప్నలోకం ఒకటే, శరీర లోకం, మెలకువ లోకం ఒకటే. అందుకే ఇక్కడ అక్కడ రెండు ఒకే రకం అనిపిస్తావు. ఇక్కడ నువ్వే అక్కడ ఉంటావు, అక్కడ నువ్వే ఇక్కడ ఉంటావు, పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే శరీరం నిద్రపోతుందనే విషయం నీకు తెలుసు కనుక లేచినాక ఇది కళని కొట్టేసావు అంతే. కానీ అక్కడ ఇక్కడ ఒకటే జరిగింది తంతంతా. ఇక్కడ నవ్వితే అక్కడ నవ్వావు, ఇక్కడ ఏడిస్తే అక్కడ ఏడిచావు, అక్కడ ఏడిస్తే ఇక్కడ ఏడిచావు. ఇక్కడ మనిషివే అక్కడ ఉన్నావు, ఇక్కడ విషయాలే అక్కడ ఉన్నాయి, అక్కడ విషయాలే ఇక్కడ ఉన్నాయి. స్వాప్నిక స్థితికి మెలకువ స్థితికి పెద్ద భేదత్వం ఏం లేదు. ఎందుకంటే అక్కడ అనుభవించేవన్నీ తెలిసినవే, ఇక్కడ అనుభవించేవన్నీ తెలిసినవే. కాబట్టి శరీర మనస్సులకు నీకు దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది. మీరు వచ్చి చెబుతున్నారు, ఓకే, ఇందులోంచి ఎలా అయినా బయటపడేయండి అని అడుగుతున్నారు. నేను బయటపడేయటం ఎందుకు? నువ్వు ప్రతిరోజు నువ్వే బయటపడుతున్నావుగా నిద్ర అనే పేరుతో. అవును, రక్షించండి, కాపాడండి అని గురువులు, మహాత్ములు, దేవుళ్ళు, దేవతలు ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతున్నారు. వెళ్ళి తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాలు ఏది పెడితే అది అటు వెనక పరుగులు పెడుతున్నారు. అంత దూరం ఎందుకయ్యా, అంత కష్టం ఎందుకయ్యా? నువ్వు తెలుసుకుంటే అయిపోద్ది కదా. అది రమణ మహర్షి చెప్పింది. ఎంత నిజాయితీ పరులైనటువంటి మహాత్ములు అంటే వాళ్ళు. రమణ భగవానులలో ఉన్నటువంటి స్వచ్ఛత, నిజాయితీ ఎలాంటిదంటే, అసలు నేను గురువులని, నేను ఒక మహాత్ముడినని, నేను మీకంటే భిన్నమైన వాడినని, గొప్పవాడినని, నాకేదో ఆత్మసాక్షాత్కారం అయిపోయిందన్న భావన ఆయనలో కించిత్తు లేదు. ఆ లేదనడానికి నిదర్శనం ఏంటంటే, ఇలా చెబుతూ అడుగుతూ రక్షించండి, కాపాడండి, మాకు ఏదన్నా మేలు చేయండి, సహాయం చేయండి అన్నట్టు అన్ని వచ్చిన వాళ్ళకి నైనా ఎందుకయ్యా వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగటం? నిన్ను నువ్వు తెలుసుకుంటే మా బోటి వాళ్ళతో నీకు అసలు పని లేదని చెప్పారు. అసలు ఆ మాట చెప్పిన గురువు ఉన్నాడు చరిత్రలో. కొన్ని ఏదన్నా గ్రంథం ఉందా చెప్పండి? మనకి లక్షల కోట్ల గ్రంథాలు ఉన్నాయి కదా. నేను దేన్ని తప్పు పట్టట్లా, నిజాయితీ అలా ఉంటుందని చెబుతున్నా. నిజమైనటువంటి జ్ఞాని అలా ఉంటాడు.
ఎందుకంటే ఆయనకి మనతో పని ఉండదు, మనకు ఆయనతో పని కల్పించడు. ఆయన తన మీద ఆధారపడి జీవించేలా చేసుకోడు. ఎందుకని సత్యతని ఎరిగిన వాడు. ఏది ఇక్కడ ఆధారపడి లేదు, అసలు ఉన్నదంతా ఒకటే శక్తి, అదే అనంత ఆత్మశక్తి. ఆయన చెప్పారు నిజంగా, ఎంతో మందికి చెప్పారు, అయ్యా మీరు ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ కన్నీళ్ళు ఇవన్నీ వచ్చి నాకు చెప్పి నా దగ్గరికి వచ్చి ఏదో ఒక దారి చూపించమని అడిగి నన్ను నాలాబోటోళ్ళు లాంటి వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారు. నేను కాదు ఇంకోళ్ళ దగ్గరికి పోతున్నారు. అసలు అంత అవసరం లేదయ్యా, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, నువ్వు తెలుసుకుంటే అని. నిజంగా దుఃఖం ఎవరికో తెలుసుకో, నిజంగా కష్టం ఎవరికో తెలుసుకో, నిజంగా బాధ ఎవరికో తెలుసుకో, నువ్వు తెలుసుకో. ఒకవేళ కావాలంటే అది చెబుతా. ఎందుకంటే నన్ను నేను సంపూర్ణంగా తెలుసుకున్నాను. నేను శరీరం కాదు. నేను శరీరం కాదంటే శరీరం అబద్ధమని కాదు. ఇప్పుడు నేను శరీరంతో ఉన్నమాట నిజమే, కానీ ఈ శరీరం శాశ్వతం కాదని నాకు తెలుసు. నేను ఈ శరీర పరంగా సంపూర్ణత్వాన్ని కాదు, నేను అనంత ఆత్మశక్తి పరంగా సంపూర్ణత్వాన్ని, అది శాశ్వతం. అదే నాలోని ప్రాణశక్తి, మీలోని ప్రాణశక్తి. మొత్తం ప్రాణశక్తిగా ఆత్మశక్తిగా అంతా ఒకటే. శరీర భావనలో దానికి సృష్టి పరిమితి ఉంది. అది పెద్ద విశేషం కాదు, అది ఉంటుంది పోద్ది, అంత పెద్ద విశేషం. దానికి ఏం కావాలో సమకూరుస్తే, దాహం వేసినప్పుడు కాస్త నీళ్ళు ఇచ్చి, ఆకలి వేసినప్పుడు కాస్త అన్నం పెట్టి, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతే, మళ్ళీ మెలకు వచ్చినప్పుడు వేసి కాలకృత్యాలు తీర్చుకుంటే అయిపోయింది. మిగిలినవన్నీ మీరు పెంచుకుంటున్నారు. నాకు ఇలాంటి ఆహారమే కావాలి, ఈ రుచుల ఆహారమే కావాలి, ఇలాంటి బట్టలే కావాలి, ఇలాంటి చెప్పులే కావాలి, ఇలాంటి వస్తువులే కావాలి, ఈ సుఖభోగాలే కావాలి. అవి మీరు పెంచుకున్నాయి. ఎందుకు పెంచుకుంటున్నాం? శరీరము నేనని మీరు అనుకుంటున్నారు. అలా బంధాలు, బంధుత్వాలు, విషయాలు, సంబంధ బాంధవ్యాలు పెంచుకొని అవన్నీ మూటలో వేసుకొని ఆ మూట మొయ్యలేక తిరుగుతూ, ఏమండి నేను మొయ్యలేకపోతున్నాను, నాకు ఇబ్బందిగా ఉంది, బాధగా ఉంది, ఇదిగో ఈ మూటలో వేసుకున్నాను, మా అబ్బాయి నానా ఇబ్బందులు పెడుతున్నాడు, ఆ మూటలో వేసుకున్నాను, మా ఆవిడ నానా బాధలు పెడుతుంది, ఈ మూటలో వేసుకున్నాను, మా నాన్న నానా బాధలు పెడుతున్నాడు, ఈ మూటలో నేను వేసుకున్న నేను, నాది, నా వాళ్ళని నా మూటలో వేసుకున్న అందరూ నన్ను ఏదో రక బాధ పెడుతున్నారు. బాధ పెడుతుంది వాళ్ళు, నేను బాధపడిపోతున్నా. కాబట్టి మీలాంటి మహనీయులు ఇలా చెట్ల కింద, పుట్ల కింద, గుట్ల కింద ఏ బాధ లేకుండా కూర్చున్నారు కనుక, గొచ్చులు పెట్టి కూర్చున్నారు కనుక, మీకు అసలు బాధ లేదు కనుక, మీరెవరో మహిమాన్విత శక్తివంతులై ఉంటారు. కాబట్టి మమ్మల్ని రక్షించండి. మీరు మమ్మల్ని రక్షిస్తే మా ఆవిడ నేను శుభ్రంగా కాపురం చేసుకుంటాం. మా మధ్య గొడవలు లేకుండా సఖ్యతను పెంచితే చక్కగా మేము ఇద్దరం కాపురం చేసుకుంటాం, హాయిగా సుఖపడతాం, భోగాలు అనుభవిస్తాం. మీరు అనుగ్రహిస్తే మా ఇంట్లో ధనం లోటు లేకుండా చేస్తే మాకు ఇష్టం వచ్చినటువంటి జలసాలు చేసుకుంటాం, సుఖభోగాలు అనుభవిస్తాం, చక్కగా మా కుటుంబం అంతా హాయిగా ఉంటాం. అలా మీరు రక్షణ ఇస్తే అన్ని విషయాల్లో అనారోగ్యాలు రాకుండా మాకు కావలసినవన్నీ జరిగిపోతూ, మా పిల్లలు చక్కగా చదువుకుంటూ, మాకు సుఖభోగాలకు లోటు లేకుండా, మాకు ధనానికి లోటు లేకుండా, ఆరోగ్యాలకు ఇబ్బంది రాకుండా, సమాజం నుంచి ఇబ్బందులు లేకుండా, అలా మీరు మీ మహిమాన్విత శక్తులతో నిరంతరం కోటగోడలా మా చుట్టూ మీ రక్షణ శక్తిని పెట్టి, మీ మహిమాన్విత శక్తిని పెట్టి మమ్మల్ని రక్షిస్తూ ఉంటే మేము హాయిగా ఇంట్లో కాపురాలు చేసుకొని భార్యాభర్తలను సుఖభోగాలు, శారీరక సుఖభోగాలు అనుభవించి మా పిల్లలతో, మాతో, మా తరతరాలు మేము హాయిగా వర్ధిల్లుతాం. దానికి బదులుగా మీ ఫోటో ఒకటి పెట్టుకొని ఒక అగరత్తులకి ఇచ్చి నమస్కారం పెడతా ఉంటాం. ఒకవేళ మీరు శరీరంతో బతుకుంటే అప్పుడప్పుడు వచ్చి మీ దర్శనం చేసుకెళ్తా ఉంటాం. వచ్చినప్పుడల్లా ఏదన్నా కొంచెం చిల్లర దక్షిణగా ఇవ్వమంటే ఇస్తాం. ఇక్కడ వచ్చినప్పుడు ఓడవండి, తొడవండి, ఇది శుభ్రం చేయండి అంటే మీకు దగ్గర దాని సేవ అనే పేరుతో చేస్తాం. కానీ మొత్తంగా మీరు ఈ విధంగా మమ్మల్ని రక్షిస్తుంటే మేము చక్కగా పంచేంద్రియ సుఖభోగాలతో, శరీరాలతో అలా హాయిగా బతుకుతాం. కుదిరితే చావు కూడా లేకుండా చేయండి. అసలు మొదటి కోరిక అదే, కానీ అది కుదురుతుందో లేదో తెలియదు, అందరూ చచ్చిపోతున్నారు. కానీ మాకు లోపల ఉన్న కోరిక అదే, మీ మహిమాన్విత శక్తితో కుదిరితే చావు లేకుండా చేయండి. అప్పుడు అలా అడుగుదామా గట్టిగా అంటే ఆ మహిమాన్విత శక్తివంతులే శరీరం వదిలిపెట్టి చనిపోయారు. అందుకని ఫోటోలు పెట్టుకున్నాం, అందుకని మూర్తులు పెట్టుకున్నాం, ప్రతిమలు, చిహ్నాలు పెట్టుకున్నాం. కానీ అంతరంగ కోరిక ఇది, అది శరీర భావన. అందువల్ల దుఃఖం వస్తుంది. ఆ దుఃఖాన్ని అక్కడికి వెళ్ళి వెలిబుచ్చుతున్నాం. అందుకని నిజమైన మహాత్ముడు నిజం చెప్పాడు.
నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వు దుఃఖం అంటున్నావే, ఆ నేనుని కరెక్ట్ నేను తెలుసుకో. నువ్వు దుఃఖం అంటున్న నేను నిజమైన నేను కాదు, సంపూర్ణ నేను కాదు, పాక్షిక నేను. ఆ పాక్షిక నేను సంపూర్ణ నేను అనుకొని నువ్వు దుఃఖపడుతున్నావు. సంపూర్ణ నేను తెలుసుకుంటే నీ దుఃఖం ఎగిరిపోతే, ప్లస్ మా బోటి వాళ్ళతో పని లేదు. ఎంత అద్భుతం అండి. అసలు మా మీద ఆధారపడకండి అని చెప్పిన వాళ్ళు ఎవరండి? ఒక గ్రంథం చదవట్లేదు, ఒక మతం చదవట్లేదు, దేవుడు దేవత చదవట్లేదు, అసలు ఏ గురువులు చదవట్లేదు. ఆ రమణ భగవాన్ ఒక్క ఆయన చెప్పాడు, మా బోటి వాళ్ళతో అసలు మీకు పని లేదండి. ఎవరన్నా చెప్పుంటే ఆత్మజ్ఞాన మార్గంలో ఇటువంటి స్థితుల్లో ఆ ఆత్మజ్ఞాన చదువులోనే చెప్తారు. అది కూడా అందరూ చెప్పలేదు. ఒకవేళ ఎక్కడైనా ఇంకా కొంతమంది చెప్తే రమణ భగవానులు లాంటి వాళ్ళు ఈ మార్గంలోనే చెప్పుంటారు. మిగిలిన వాళ్ళందరూ మా మీద ఆధారపడండి, మేము తీసుకెళ్ళి నడిపించేసి మిమ్మల్ని ఆ లోకాలకు చేర్చేస్తాం, మోక్షం ఇచ్చేస్తాం, ఇప్పించేస్తాం. మీరు నమ్మితే మేమే ఇచ్చేస్తాం, మీరు ఒకవేళ పూర్తిగా మమ్మల్ని నమ్మలేదనుకో మా దేవుడి చేత ఇప్పించేస్తాం. అరచేతిలో వైకుంఠం చూపించటం అంటే ఇది. అది కాదు. నిన్ను నువ్వు తెలుసుకో అన్నప్పుడు చక్కగా చెబుతున్నారు మహిమల్లో మాయల్లో. నిద్రలో నీ దుఃఖాలు ఏమైపోయినాయి, నీ కష్టాలు ఏమైపోయినాయి, నీ ఏమి లేవు కదా. ఇందాక మాట్లాడుకున్నాం నిద్రాస్థితి అంతా అది ఆనందంగానే ఉందంటున్నావు, బాగుందంటున్నావు, ఆ స్థితి కావాలంటున్నావు, వద్దనుకోవట్లేదు. కాబట్టి ఆ స్థితిని నువ్వు మెలకువలో ఎందుకు ప్రయత్నించకూడదు? అది నీ అసలు స్థితి. అక్కడ బరువు లేదు, పదార్థం లేదు, సృష్టి లేదు, నేనన్న భావన లేదు, శరీరం లేదు, మనసు లేదు, మూటలు లేవు అసలు. ఆ మూట దింపే. నిద్రలో మూట దింపేసావు, శరీర మనో కలయికలతో ఉన్న మూట దింపేసావు. అంటే ఒక మనిషి వంగిపోయి మూట మోసుకుపోతున్నాడు, మొయ్యలేక. దానివల్ల దుఃఖం వస్తుంది. ఆ మూటలో నువ్వు సుఖాలు ఉన్నాయని కొంత దాచుకున్నావు, కానీ దుఃఖాలు కూడా ఆ మూటలోనే ఉన్నాయి, సుఖాల కంటే ఎక్కువ ఉన్నాయి. నువ్వు మూట ఎందుకు దింపటం లేదంటే ఆ మూటలో సుఖాలు ఉన్నాయని. దుఃఖాలు కూడా అదే మూటలో ఉన్నాయి, ఈ సుఖాలే దుఃఖాలు అవుతున్నాయి. ఇంతకీ దుఃఖాలు కొత్తవేలో నువ్వు సుఖాలని లోపల ఏదేసుకున్నావో అవే దుఃఖాలుగా పరిణమిస్తున్నాయి నీకు. నువ్వు అది సుఖపు మూటని వేసి తిరుగుతున్నావు, దుఃఖం ఏదో కొత్తగా వచ్చిందంటున్నావు. కాదు, నువ్వు దేన్ని సుఖమని లోపల వేసుకున్నావో అదే ఒక్కొక్కసారి దుఃఖంగా పరిణమిస్తుందంటే. నువ్వు సుఖపడదామని తెచ్చుకున్న భార్య, నువ్వు సుఖపడదామని తెచ్చుకున్న భర్త, నువ్వు సుఖపడదామని నీ సుఖంలోంచి కన్నా నీ పిల్లలు, తల్లిదండ్రుల సుఖంలోంచి పుట్టిన నువ్వు, ఇదంతా సుఖబంధాలే, సుఖ సంబంధ బాంధవ్యాలే కుటుంబం. స్నేహ సుఖం, ఎవరితోనూ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటే హాయిగా ఆనందంగా ఉంటుంది. తాగేవాడికి తాగుబోతులు, సిగరెట్లోడికి సిగరెట్లోళ్ళు, పేకాటలోడ్లకు జోదగాళ్ళకి ఎవరి కాళ్ళు స్నేహం హాయిగా ఉంటుంది. నీతో నువ్వు ఉండలేవు, ఇది చావు. నీతో నువ్వు ఉండలేవు. ఎందుకనంటే అసలు నువ్వెవరో నీకు తెలియదుగా. నీతో నువ్వు ఉండాలి అంటే నువ్వు నీకు తెలియాలి. నీకు ఎదుటి మనుషులు తెలుసు, ఎదుటి వస్తువులు తెలుసు, ఎదుటి విషయాలు తెలుసు, ఎదుటి పదార్థాలు తెలుసు. అందుకని వాటికి పరిగెత్తుతూ ఉంటావు నిరంతరం. అవి కావాలి, అవి మూట వేసుకున్నావు. అవన్నీ సుఖాన్ని కోసం వేసుకున్నావు. ఆ మూటలో నేను, ఈ శరీరము మూటలో వేసుకున్నావు. మళ్ళీ మూట మోస్తుంది నీ శరీరమే, అది మనసు అనే మూట. ఈ శరీరమే నేనని లోపల వేసుకున్నావు. ఆ మూట మోసేది నువ్వే. అక్కడి నుంచి నాది అన్నీ వేసేసుకున్నావు లోపల. ఎన్ని దొరికితే అన్ని వేసేసుకుంటున్నావు. ఇప్పటికే వేసేసుకుంటానే ఉన్నావు. నా వాళ్ళు వేసేసుకున్నావు. ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఎందుకు వేసుకున్నావు? అసలు సుఖం అని వేసుకున్నావు, సుఖం కోసం వేసుకున్నావు, సుఖం అని వేసుకున్నావు, సుఖపడ్డానని వేసుకున్నావు. కానీ ఇవే దుఃఖాలేని. నువ్వు తెచ్చుకున్న భార్య నీకు ఎదురు చెబితే దుఃఖమైంది అంటున్నావు. నువ్వు తెచ్చుకున్న భర్త నీకు ఎదురు చెబితే నీకు అనుకూలంగా లేకపోతే దుఃఖం అంటున్నావు. అలా నువ్వు సుఖమని లోపలేసుకున్నవే నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. పరిశీలించి చూసుకో. రెండవది లేదు, దుఃఖానికి ఇంకోటి లేదు అక్కడ. ఏది సుఖానికి తీసుకున్నామో ఒకటే ఉంది, ఆ సుఖ వస్తువు. అదే దుఃఖాన్ని కలిగిస్తుంది. అంతే తప్ప దుఃఖాన్ని కలిగించేవి ప్రత్యేకంగా లేవు ఇక్కడ. సుఖ అభావము దుఃఖమవుతుంది, సుఖమే ఒక్కోసారి తిరగబడి దుఃఖం అవుతుంది, అటు తిరగేసినట్టుగా. అది పరిశీలించుకోవాయా అని చెప్పారంతే. ఈ మూటను దింపేసి నిద్రాస్థితిలో ఉంటున్నావు, హాయిగా ఉంటుంది. శరీర మనస్సుల మూట లేదు, బరువు లేదు, తేలిగ్గా ఉంది, అది ఆనందంగా ఉంది, హాయిగా ఉంది, నిద్రపోవాలని ఉంది.
అది వద్దని అనిపించట్లేదుగా, పోనీ అన్నింటినీ వదిలేస్తున్నాను, అమ్మో భయం ఈ పోగొట్టుకోలేని మెలకువలో మళ్ళీ అన్నింటినీ వదిలేయాలంటే చచ్చే భయం. ఇప్పుడు ఆత్మహత్య చేసి చచ్చిపోతాం. నిద్ర మెలకువలో నీ వాళ్ళందరూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయి, నీ ఆస్తులన్నీ వాళ్ళు లాక్కెళ్ళిపోయి నిన్ను రెడీ రోడ్డు మీద నుంచోబెట్టారనుకో, ఆత్మహత్య చేసి చచ్చిపోతావు. లేదా వాళ్ళ మీద పడి హత్యలు చేసేస్తావు. ఏదో ఒకటి జరుగుద్ది. ఇప్పుడు ఇక నువ్వు కూడా పోతావు అంటే నిద్రలో నా శరీర భావన కూడా ఉండదు. ఇంకా నాకు శరీరం మనసు భావాలే ఉండవుగా. ఆ స్థితి మరణంతో సమానంగా మనకి మామూలుగా అయితే మెలకువలో. అలాగే నేను కూడా కాసేపట్లో మరణిస్తాను అంటే డాక్టర్ గంటలో 2 గంటల్లో పోతావని చెబితే నువ్వు ఇప్పుడే పోతావు. అది వినగానే పోతావు. భరించలేవు, తట్టుకోలేవు. మరి నిద్రలో ఎలా తట్టుకుంటున్నావు? వదిలేసి వెళ్తున్నావుగా. ఆ నిద్రలో నేనెవరో చూడు, అది అసలు నువ్వు. దానికి విచారం లేదు, దానికి బాధ లేదు, దానికి కష్టం లేదు, దానికి ఇబ్బంది లేదు, అసలు దాంట్లో బరువే లేదు, దాంట్లో ఏమి లేదు. అదే ఆకాశ స్వరూప సర్వవ్యాపక శక్తి. అది నీ అసలు నువ్వు. అందులోంచి మేల్కొంటున్నావు. మూట పట్టుకు తిరుగుతున్నావు. మళ్ళీ మూట దింపేసి అందులోకి వెళ్తున్నావు. పోనీ వెళ్ళటం లేదంటే రోజు వెళ్తున్నావు. అలానే వెళ్ళటం ఇష్టం లేదా, మూట దింపటం ఇష్టం లేదా అంటే రోజు నిద్రలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు నువ్వు, మూట దింపేయడానికి. అందుకని నేను తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకుంటే మా బోటోళ్ళతో పని లేదని అని రమణ భగవానులు లాంటి మహాత్ములు, నిజాయితీ పరులు ఎందుకు చెప్పారంటే వాళ్ళకి రియల్ ఆత్మజ్ఞానానుభవం ఉంది, ఆత్మశక్తి అనుభవం ఉంది. ఎందుకని ఆ స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఎవరు ఉండరు. నేనే లేనప్పుడు నా గురువు ఎక్కడ ఉంటాడు, నేనే లేనప్పుడు నా దేవుడు ఎక్కడ ఉంటాడు, నేనే లేనప్పుడు నా మతం ఎక్కడ ఉంటుంది, నేనే లేనప్పుడు తాళ్ళు తాయెత్తులు ఉంగరాలు రంగురాలు వాస్తులు జాతకాలు జ్యోతిష్యాలు నోమరాలజీలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? నేనే లేను కదా. లేని స్థితిలో ఇంకేది ఉండదు. అందుకని మా బోటోళ్ళతో పని లేదన్నందుకు నిన్ను తెలుసుకుంటే అసలు సర్వవ్యాపక సచ్చిదానంద స్థితిలో ఉన్నావు అంతే నువ్వు. ఎందుకని అది ఆనందం కాకపోతే నిద్ర ఎవరు పోరగా. అసలు నిద్రలోకి వెళ్ళగానే నొప్పులు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు మొళతో గుచ్చేసినట్టు, కొరడాలతో కొట్టేసినట్టు ఉందనుకోండి, నిద్రపోంగా అసలు మనం పొరపాటు నిద్రపోం. నిద్రా సుఖం మహాహాయిగా ఉంది. కానీ అది దానంతటది వచ్చిన సుఖం. అక్కడ వస్తువు లేదు, పదార్థం లేదు, విషయం లేదు, మనిషి లేడు, ఏమీ లేదు. శబ్దస్పర్శ రూపరసగంధముల తాలూకా ఏ మరక లేదు అక్కడ, ఏ అవసరత లేదు. అయినా సచ్చిదానందం. అందుకే సచ్చిదానందం, ఆధారత లేని ఆనందం. దానంతటది ఆనందంగా ఉందంటే అది నా స్వస్వరూపము. నేను రోజు అక్కడికి వెళ్తున్నాను. దాన్నే ప్రాణశక్తి అన్నారు, దాన్ని ఆకాశము, ఆకాశతత్వం అన్నారు. దాన్ని నువ్వు అనుభవం పొందితే ఆత్మశక్తి. నువ్వు వింటున్నంతసేపు అది ప్రాణశక్తి. నీకు చెప్పబడుతున్నంతసేపు అది ప్రాణశక్తి. నువ్వు బోధగా చదువుకుంటున్నంతసేపు, వింటున్నంతసేపు అది ప్రాణశక్తి. అందుకని నీలో అని మాట వస్తుంది. నాలో ఉన్న ప్రాణశక్తి, నీలో ఉన్న ప్రాణశక్తి అని వస్తుంది. అది నీకు అనుభవమై నువ్వు ఆ ప్రాణశక్తి అనుభవం పొందినప్పుడు ఏకత్వ భావన, ఇంకా అసలు భావన లేదు అక్కడ. ఆత్మశక్తి, నేను అనంతాత్మస్వరూపుడును అనే భావన ఉంటుంది అనుకుంటున్నారు, ఉండదు. ఆ మాట రమణ మహర్షి ఎప్పుడు చెప్పారు? మెలకువలో శరీర భావనలో చెప్పారు. అటువంటి వాళ్ళని జీవన్ముక్తులు అన్నారు. అసలు మా మీద ఆధారపడక్కర్లేదు, మాతో అవసరత అక్కర్లేదు, నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలు. నిన్ను నువ్వు తెలుసుకోవటానికి ఒకవేళ దారి తెలియపోతే అడుగు చెబుతాను. ఏం లేదు, అంత పెద్ద దారి ఏముంది అందులో. నువ్వు మెలకువలో మూట మోసుకు తిరుగుతూ, ఈ మూట ఈ శరీర మనస్సుల కలయిక మూట, అందులో విషయాలు బరువు భారం అనుకుంటున్నావు. అవన్నీ నువ్వు సుఖమని వేసుకున్నాయే నీకు దుఃఖాన్ని ఇస్తున్నాయి. దుఃఖం వేరే ఎక్కడి నుంచో రాలా. నువ్వు సుఖమని లోపలికి వేసుకోకపోతే అసలు అది నీకు దుఃఖాన్ని ఇవ్వలేదు. నీకు దుఃఖం ఇవ్వటం దేనివల్ల కాదు. నువ్వు దేన్ని సుఖమని తెచ్చుకున్నావో అదే దుఃఖాన్ని కలిగిస్తుంది. దుఃఖం భిన్నంగా ఎక్కడి నుంచో రావట్లేదు. వెలుగు లేకపోవటమే చీకటే. చీకటి అనేది కొత్తగా రావట్లేదు. వెలుగు ఉండటమే పగలు. వెలుగు చీకటి ఏమైందంటే లేదు. అసలు చీకటి అనేటువంటి పదార్థం లేదు, వస్తువు లేదు, విషయం లేదు. వెలుగు అనేటువంటిది ఒకటే ఉన్నదే. వెలుగు ఉండుట, వెలుగు లేకపోవుట. దాన్ని మనం ద్వంద్వత్వంగా, వెలుగు స్థితి మనకు అనుభవం కనుక వెలుగు లేని స్థితికి చీకటి అని పేరు పెట్టుకున్నాం. అలా మనం పేరు పెట్టుకున్నాం. అలాగే సుఖము అనేది వెలుగు లాంటిదైతే అదే దుఃఖముగా పరిణమిస్తున్నది.
సుఖ అభావము దుఃఖమవుతుంది. సుఖము నాకు అనుకూలముగా లేకపోవడం దుఃఖమవుతుంది. అలానే వాళ్ళని వదలను. ఎందుకనంటే రేపు మళ్ళీ వెలుగు వస్తుంది. ఇప్పుడు చీకటిని కదా అయిపోయింది, ఇక జీవితం అంతం చేసుకుందామని ఎందుకు పొద్దున్నే వెలుగు వస్తుంది. అలా వాళ్ళతోనే సుఖం ఉంది, అందుకని వదలను. అక్కడ వదలలేను, పట్టుకోలేను. ఇది శరీర స్థితి, మనోస్థితి. ఆ మూట అంతే, ఇంకట మోస్తానే ఉంటావు చచ్చే వరకు. కానీ అది ఒరిజినల్ నేను కాదు. నువ్వు తెలుసుకుంటే నీ ఒరిజినల్ నేను అది కాదు. మూట దింపేసిన స్థితి ఒకటి ఉంది. అక్కడ అసలు ఎవరితోనూ నీకు పని లేదు, నువ్వు ఎవరినేమి అడగక్కర్లేదు. ఆ స్థితికి వెళ్ళు. ఆ స్థితికి వెళ్ళడానికి కావాలంటే అడుగు. ఎవరిని అడగాలి? వెళ్ళినోళ్ళని అడగాలి. ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు ఎవరు మత ప్రచారాలు చేయరు, దైవ ప్రచారాలు చేయరు, దేవుళ్ళు దేవతలు పరిమితి విధానాలు చెప్పరు. ఆ స్థితిని చెబుతారు. ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు ఆ స్థితి చెబుతారు, ఇంకేం చెబుతారు? అది నీవే కదా, నీ శరీరము మనసు ప్రాణశక్తి, అదే కదా చెప్పాలి ఆ స్థితికి వెళ్ళినప్పుడు. దానికి భిన్నంగా మళ్ళీ నిన్ను శరీరపు మూట కదా. మతం ఎక్కడుంది? మూటలో ఉంది, మనసులో మూటలో ఉంది. ఆ మత సంబంధిత దేవుడు ఎక్కడున్నాడు? మూటలోనే ఉన్నాడు. ఆ మత సంబంధిత ప్రచారక గురువులు, మత పెద్దలు, మహాత్ములు ఎక్కడున్నారు? ఆ మూటలోనే ఉన్నారు. ఆ దేవుడు సంబంధిత మహిమలు, మాయలు, అద్భుతాలు విన్నవి, కన్నవి, తెలుసుకున్నవి ఎక్కడున్నాయి? ఆ మూటలోనే ఉన్నాయి. మూట దింపేమన్నప్పుడు అందరూ దిగిపోతారు మొత్తంగా, నేనే ఉండను అసలు. ఆ మూట దింపేసిన స్థితి అంటే నీ స్థితిని నీకు తెలియజెప్పేటప్పటికి ఇవన్నీ ఎగిరిపోతాయి. ఇవి ఉండవు, అసలు మాయమైపోతాయి. ఎందుకని సృష్టి ఉండదుగా. ఇప్పుడు దేవుళ్ళు దేవతలు మతాలు విధానాలు పద్ధతులు ప్రార్థనాలయాలు ఆచార సాంప్రదాయాలు ఎక్కడున్నాయి? సృష్టిలో ఉన్నాయి. శరీరపరంగా ఉన్నాయి, మనోపరంగా ఉన్నాయి. శరీర మనస్సులు పక్కన పెట్టేసినప్పుడు నిద్రలో దేవుడు లేడుగా, నిద్రలో మతం లేదుగా, నిద్రలో గురువు లేడుగా, నిద్రలో ఎవరూ లేరుగా, మహిమలు అద్భుతాలు కూడా లేవుగా. కానీ నువ్వు ఉన్నావుగా, నిద్రలో నువ్వు ఉన్నావు, నువ్వు మరణించలేదు, సజీవ చైతన్యంగా ఉన్నావు. ఆ చైతన్యతని పట్టుకో, అది నీ అసలు నువ్వు. అలా పట్టుకున్నప్పుడు మాబోటోళ్ళతో అవసరం లేదండి ఏంటి, అసలు అక్కడ మాబోటోళ్ళు ఉండరు. అది పట్టుకునే వరకు నీకు మాబోటోళ్ళు కనపడతా ఉంటారు. ఎందుకని మూట వేసుకు తిరుగుతున్నావు నువ్వు, శరీర మనస్సులో మూట వేసుకుని తిరుగుతున్నావు. అలానే ఏమండి మూట వేసుకు తిరగద్దా అంటే అనివార్యము, తప్పదు, తిరగాల్సింది ఎవరైనా. ఆ సృష్టి ఉందిగా ఇక్కడ. కానీ సృష్టి శక్తిలో ఉంది. ఈ మూట వేసుకు తిరగటం అంతా పునాది ఎక్కడుంది, బేస్ ఎక్కడుంది దీనికంటే నీ సర్వవ్యాపక ప్రాణశక్తిలో, అనంత ఆత్మశక్తిలో ఉంది. నువ్వు నిద్రాస్థితిలోకి ఎక్కడ వెళ్తున్నావో అక్కడి నుంచి నీకు మెలకు వస్తుంది. అంటే అక్కడి నుంచి అదంతా నిద్రాస్థితిలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి స్థితో, ఆత్మశక్తి స్థితో, శూన్య స్థితో, ఖాళీ స్థితో, ఏమీ లేని స్థితో. కానీ అది ఆనందంగా ఉంది, బాగుంది, ఆనందంగా ఉంది, బాగుంది. నిద్రపోవాలన్న అభిలాషని, కోరికని, ఉత్సాహాన్ని కల్పిస్తుంది. అది బాగుంది ఆ స్థితి. కాబట్టి అది ఎరుక తెలుస్తున్న స్థితే బాగుందని. నిద్రపోవాలనేటువంటి భావాన్ని కలిగిస్తుందండి ఏంటి, అది బాగుంది, నాకు అనుభవం ఉంది, అందుకని నేను నిద్రపోవాలనుకుంటున్నా. ఆ స్థితిలోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే అది బాగుందని తెలుస్తుంది. అదే శక్తి. సజీవము అంటే తెలియటం, బాగుందని తెలుస్తుంది, అందులోకి వెళ్ళాలని తెలుస్తుంది. అవి అన్నింటినీ వదిలితేనే అందులోకి వెళ్ళగలనని తెలిసి అన్నింటినీ వదిలేసి హాయిగా నిద్రపోతున్నా కూడా. అది నేను వద్దనుకుంటున్న స్థితి కాదు, కావాలనుకుంటున్న స్థితి. కాబట్టి నాకు అది అనుభవం కూడా ఉంది. ఎలా అనుభవంగా ఉంది? ఖాళీగా, శూన్యంగా, అనంతంగా, సర్వవ్యాపకంగా, ఆనందంగా, హాయిగా, నిర్మలంగా, నిశ్చలంగా, పవిత్రంగా, మౌనంగా, నిశ్శబ్దంగా, ఆనందంగా. ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఎవరు లేరు అసలు అక్కడ. ఇంక దేవుళ్ళు, మతాలు, మార్గాలు, గురువులు ఎవరుంటారు? ఎవరు లేరు. ఒకవేళ వీళ్ళుంటే మిగిలిన అన్నీ ఉంటాయి, ఎందుకంటే ఆ మూట ఉంది అక్కడ. వీళ్ళు కూడా మూటలోనే ఉంటారు. కాబట్టి నిజమైనటువంటి కరెక్ట్ మార్గంలో వెళ్ళదలుచుకుంటే మీరు ఎలా వెళ్తున్నారో కూడా చూసుకోవాలి. మిమ్మల్ని తీసుకెళ్తున్న వాళ్ళు ఎటు తీసుకెళ్తున్నారో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ మూట బరువు పెంచితే ఉపయోగం, మతం పేరుతో మూట బరువు పెంచుకొని, ఆచార సాంప్రదాయాల పద్ధతులతో మూట బరువు పెంచుకొని, దేవుళ్ళు దేవతలు మహిమలు మాయలు అద్భుతాలతో మూట బరువు పెంచుకొని, బరువు పెరుగుద్ది. ఎన్నేసుకుంటే అంత ఇంకా బరువు పెరుగుద్ది.
అలాని వేసుకోవద్దు విధానాలు తప్పంటలా. ఆ స్థితిని చేర్చటానికి, అనంత ఆత్మశక్తి అనేటువంటి సర్వవ్యాపక ప్రాణశక్తి అనేటువంటి ఆ స్థితిని చేరటానికి, ఆకాశ స్థితిని చేరటానికి, ఆకాశతత్వంలో లీనమైపోవటానికి ఇవన్నీ నీకు సహకరించాలి. మతములు, మార్గములు, గురువులు, విధానములు, పద్ధతులు అలా సహకరించి నీకు కనుక్కునే నా బోటోడికి చెబుతున్నాను, మీ బోటోళ్ళు వింటున్నారు. మరి వీటన్నింటికీ ఆధారతగా ఇంతకుముందు ఎవరో మహాత్ములు చెప్పుకుంటూ వచ్చిన విషయాలేగా పట్టుకొని వెళ్తున్నాం. అవన్నీ సహకరించి మన శక్తి వైపు నడిపించాలి, అప్పుడు కరెక్ట్. కాదు, అవన్నీ సహకరించకుండా నిన్ను నీలోని ఆత్మశక్తి, నీలోని ప్రాణశక్తి, నువ్వే ఉన్నటువంటి నీ స్వశక్తి, నిద్రాస్థితిలో ప్రతిరోజు నువ్వు ఏ శక్తి స్థితికి వెళ్ళి హాయిని పొందుతున్నావో ఆ శక్తి స్థితి వైపు నిన్ను నడపకుండా దేవుడని, దేవతని, మతమని ఆ పంజరంలో నిన్ను ఇరికించేసి ఇదే సంపూర్ణము, ఇదే సర్వస్వము అని చెబితే మాత్రం నువ్వు మోసపోతున్నావు. అందుకని ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోండి. ఇప్పుడు మోసపోవటం ఇష్టమై ఉండొచ్చు. మోసపోవటం ఇష్టం అంటే ఏంటి? ఇప్పుడు ఒక బారు పెట్టారు, ఒక పెద్ద బారు పెట్టారు, ఒక పబ్బు పెట్టారు, లోపల డ్యాన్సులు ఆడుతున్నారు, తాగుతున్నారు, తందనాలు ఆడుతున్నారు. అవి కూడా ఉన్నాయి, లైసెన్స్డ్ ఉన్నాయి. ఆ పక్కన కొంచెం దూరం వెళ్తే ఒక చక్కటి గుడి ఉంది, ఓ మందిరం ఉంది, అందులో ప్రవచనాలు చెబుతున్నారు, అది కూడా రోజు చెబుతారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఇతరులకు సేవ చేయడం, ఇతరులకు మేలు చేయడం, ఇలాంటి బోర్డు ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే రమణ మహర్షి లాంటి మహాత్ముల నివాస స్థానాలు ఉన్నాయి, నువ్వు తెలుసుకోమని చెబుతున్నారు. వీటిల్లో నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఎవడొద్దన్నాడు నేను. పబ్బుల్లోకి పోతే పబ్బుల్లోకి పో, డ్యాన్సులు ఎవరొద్దన్నారు. అలాగే పంజరంలో ఉండటం కొంతమందికి ఇష్టంగా ఉంటుంది, సెక్యూరిటీగా ఉంటుంది, శ్రేయస్కరంగా ఉంటుంది. స్వయంగా తన మీద తాను నిలబడటం వాళ్ళకి వల్ల కాదు. పిరికితనం, భయం వాళ్ళని నిలబెట్టనేవు. స్వశక్తి లేదు, పరాధీనత. ఇక ఆలోచించరు, స్వబుద్ధితో ఆలోచించరు, స్వీయ బుద్ధితో ఆలోచన లేదు వాళ్ళకి. వాళ్ళు గురువు చెప్పింది అంటే గురువు బుద్ధితో ఆలోచిస్తాడు. గురువు ఏది చెబితే అదే, లేదా మతం ఏం చెబితేదే, ఆ గ్రంథం ఏం చెబితేదే, ఆ మత పెద్ద ఏం చెబితేదే. అయితే వాళ్ళని గౌరవించొద్దు. దాంట్లో నిజాయితీ పరులైన వాళ్ళందరూ, ఇప్పుడు రమణ మహర్షి చెప్పాడు, ఏం చెబితేదే. ఆయన గురువుగా, దేవుడుగా, మతంగా, మార్గంగా ఏం చెప్పినా నమ్మాల్సిందే రమణ మహర్షి అనగానే. ఎందుకని ఆయన చెబుతుంది ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకుంటే, నీ సంపూర్ణతను నువ్వు తెలుసుకుంటే మా బోటోళ్ళతో అసలు పనే లేదు నీకని చెప్పారు. ఈ మతాలు, ఈ మార్గాలు, వీటితో నీకేం పని లేదని. ఎందుకని నువ్వే సర్వస్వం. అప్పుడు ఇంక అందులో మనకి చర్చే ఉంది. ఆయన సంపూర్ణంగా నమ్మాల్సిందే, గురువుగా, దేవుడిగా, మతంగా, మార్గంగా తీసుకోవాల్సిందే. అది అది పేర్లు ఉండవు. అది నా స్వీయ చదువు, అంతరంగ చదువు, వ్యక్తిగత చదువు, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, నా చదువు అది నా మతం. ఇప్పుడు ఈ ఆత్మజ్ఞాన మార్గంలో రమణ మహర్షి లాంటి వాళ్ళు చెప్పేది ఏంటి? దానికి ఏమైనా పేరు పెట్టాలి ఆ మతానికంటే, అది నా మతం, అది నా సాధన, అది నా ధర్మం. అక్కడ గురువు నాకు నేనే, అక్కడ నా దేవుడు నాకు నేనే, అన్ని నేనే. అక్కడ నా సాధన నాకు నేనే, సాధన నేనే, సాధ్యము నేనే, జ్ఞానము నేనే, అజ్ఞానము నేనే. నా అజ్ఞానాన్ని పోగొట్టుకునే జ్ఞానము నేనే, అజ్ఞానము నేనే. ఆ మతం పేరు నా మతం, నన్ను నేను తెలుసుకునే మతం. అలా పేర్లు పెట్టాలంటే ఇలాగే పెట్టుకోవాలి. అందుకని అక్కడ పేర్లే ఉండవు అసలు. ఎందుకని? అంత మాయమైపోయే స్థితికి పేర్లు ఎందుకు? నిలబడి ఉండిపోయే స్థితికి, గుర్తింపు ఉన్న స్థితికి పేర్లు కావాలి. అందుకని బోర్డులు పెట్టుకుంటాం. మా మతం ఇది, మా ప్రార్థనాలయం ఇది, మా పేరు ఇది, మా సంస్థ పేరు ఇది, నా పేరు ఇది అని పేర్లు, బొమ్మలు మొత్తం వీటితోనే సాగుద్ది భౌతిక ప్రపంచం. అదంతా మూటలు మోసుకు తిరుగుతున్నాం ఆల్రెడీ మనం. దేన్ని విమర్శించటల్లా, నిన్ను నీకు తెలియచెప్పటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, నీలోకి నిన్ను పంపి నీ స్వశక్తిని నువ్వు తెలుసుకునేలా చేస్తున్నప్పుడు అన్నీ కరెక్టే. నీ మీద నువ్వు ఆధారపడేలా చేస్తున్నప్పుడు. కానీ ఆధారత మనకు అక్కడ లేదు. అందుకని మనలో ఉన్న మన స్థితిని తెలుసుకోవడానికి రోజు కాసేపు కూర్చో ప్రశాంతంగా. ఇందులో అసలు ఏ అద్భుతం లేదు. ఇప్పుడు రమణ మహర్షి ఒక జీవిత కాలం కూర్చున్నారు, వెళ్ళి చూడండి, ఆయన చరిత్ర చదువుకోండి. అది సహజంగా పుస్తకాల్లో రాసేది మనుషులు కనుక ఏం రాస్తారు? ఏదో గొప్ప విషయాలు అనిపించినవి రాస్తారు.
ఫలానోళ్ళు వచ్చారు, అంత గొప్పోళ్ళు వచ్చారు, ఎంత గొప్పోళ్ళు వచ్చారు, వాళ్ళు ఎలా అడిగితే ఆయన ఎలా చెప్పారు. ఇందుకే అడిగిన వాళ్ళకి ఆయన చెప్పారు, కానీ ఆయన స్థితి నిర్మలం, నిశ్చలం. నేను అనంతాత్మ స్వరూపుడిని అని నిరంతరం చెబుతూనే ఉన్నాడు. ఎవరో అడిగిన వాళ్ళకి చెప్పింది అతి కొద్దిగా. ఈ రాసిన వాళ్ళు దాన్ని ఒక వాక్యాన్ని చిలవల పలవలు చేసి ఒక వాక్యంతో పుస్తకం తయారు చేస్తూ ఉంటారు. అంటే కాళిదాసు కవిత్వం కొంతంటే పైత్యం కొంతని సామెత ఉంది. అలా మన అభిప్రాయాలతో దాన్ని జోడిస్తాం. ఇప్పుడు నేను చెప్పేది కూడా అంతే, పైత్యం ఇదంతా. ఒరిజినల్గా అయితే అది నువ్వే తత్వమసి. కానీ ఈ పైత్యాన్ని జోడించకపోతే పైత్య ప్రకోపంలో ఉన్న సామాన్యుడికి అది అర్థం కాదు. ఈ పైత్య ప్రకోపం అనే వ్యాధి పోవాలి అంటే జ్ఞానం అవ్వాలి. జ్ఞానం అవ్వాలంటే ముందు అర్థం అవ్వాలి అది నువ్వే అని. అది నువ్వే అని అర్థం అవ్వాలంటే ఇదిగో ఈ పైత్యాన్ని ఎవరి పైత్యాన్ని జోడించి ఏదో ఒక రకంగా అనేక రకాలుగా చెప్పే ప్రయత్నం చేయాలి. నేను చెప్పేది పైత్యమే. అందుకని ఏకవాక్యాలు అవి తత్వమసి. ఏకవాక్యంతో నువ్వు వెళ్ళలేవు దానికి. ఇప్పుడు పైత్యం జోడించాలి. వివరణాత్మకంగా ఎవరికి తోసింది వాళ్ళు చెప్తా ఉండాలి అనేక రకాలుగా. అనేక రకాలుగా విని విని నీకు అర్థం అవ్వాలి. అవును తత్వమసి అంటే అవును అది నేనే అయి ఉన్నాను. వాళ్ళు అది నీవే అయి ఉన్నావు అని ఏదంటున్నారో అది నేనే అయి ఉన్నానని నీకు అర్థమయ్యే వరకు ఆ తత్వమసి అనే ఒక్క వాక్యానికి బోల్డ్ పైత్యాన్ని జోడించాలి. అది ఎవరికి వాళ్ళు జోడించారంతే. ఎందుకని అజ్ఞానం అనే పైత్య ప్రకోప వ్యాధిలో ఉన్న సామాన్యుడికి శరీరము నేను, మనస్సు నేను అనేటువంటి సంపూర్ణంగా ఇవే నేను, ఇంకా ఎంతకంటే సత్యమేం లేదు అనేటువంటి పైత్య ప్రకోపంలో సాగుతున్నాం. అది అజ్ఞానం. వాళ్ళ శరీరం నిజమే, మనసు నిజమే, అబద్ధం కాదు. కానీ తాత్కాలిక సత్యములు, శాశ్వత సత్యము నా ప్రాణశక్తి, అది నేనే, నాలోనే ఉంది. దానివల్లనే ఈ రెండింటికి మనుగడ సాగుతుంది. దానికి నశింపే లేదు. శరీరం నిరంతరం మారిపోతుంది. ఒకప్పుడు పుట్టింది, మళ్ళీ ఒకప్పుడు నశించిపోద్ది. ఇది ఉన్నంత వరకు సత్యమే, ఈ మార్పు సత్యమే. కానీ అది నశించటం వలన నేను నశించిపోతాను అనుకోవటమే అసత్యం. ఈ శరీరం అనేది నా ప్రాణశక్తి మీద ఆధారపడి సాగుతున్న నాలోని నా పాక్షిక సత్యం, ఓ చిన్న సత్యం. అది నశించిపోయినా నేను ఎప్పుడూ ఉంటాను నా ప్రాణశక్తిగా, నా శక్తిగా, నేనే శక్తిగా. కాబట్టి నాకేం నశింపు బాధ లేదు, భయం లేదు, దుఃఖం లేదు. ఆ స్థితికి వెళ్ళే వరకు ఈ ఏకవాక్యాలు తత్వమసి, అది నీవే అయి ఉన్నావు అన్నప్పుడు బోల్డ్ పైత్యాన్ని జోడించాలి అక్కడ. అవును అది నేనే అయి ఉన్నాను అని నువ్వు అనుకోవాలి. అనుకున్నప్పుడు మళ్ళీ నువ్వు ప్రయత్నిస్తూ ముందుకెళ్తుంటే నీకు చెప్పాలి అహం బ్రహ్మస్మి అనేటువంటి భావన కలుగుద్దయా నీకు. అది నువ్వు అయిపోతావు. ఇప్పుడు అది నీవే అయి ఉన్నావు అని చెబుతుంటే అవును అది నేనే అయి ఉన్నాను అని అర్థమయ్యే వరకు వీళ్ళు బయటకు నీకు బోల్డ్ అందించారు. ఆ ఒక్క వాక్యానికి ఎంత జోడించారు రకరకాలుగా, ఎవరెలా చెప్పగలిగితే అలా. మొత్తానికి నీకు అర్థమైంది ఎలాగోలా. అవును అది నేనే అయి ఉన్నాను, నిజమే, ఈ మార్గంలో సాగాలి, అది నేనే అయి ఉన్నాను అని చెప్పింది. ఇప్పుడు నువ్వు సాధన మొదలుపెట్టావు. అసలు ఇప్పుడు ముందు అర్థం చేసుకున్నావు అంతే. అన్నప్పుడు వాళ్ళు చెప్పారు నువ్వు సాధన మొదలు పెడితే అది నేనే అయి ఉన్నానని తెలుసుకుందామని నమ్మి నువ్వు ముందుకెళ్ళటం మొదలు పెడితే ఇవన్నీ విన్నాక నీకు కలిగే స్థితి ఏంటంటే అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ, నేనే ఆత్మస్వరూపమైన బ్రహ్మమును, అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మమును అనే భావన నీకే వస్తుంది. ఇంకా నీకు ఎవరు చెప్పక్కర్లేదు. ఇంకొకరితో నీకు పని ఉండదు. ఉన్నదంతా నువ్వేగా ఉంటుంది, రెండో వాళ్ళతో పని ఉండదు. అందుకని రమణ మహర్షి అన్నారు నాబోటి వాళ్ళతో పని ఉండదని. నాబోటి వాళ్ళతో అసలు మీకు అవసరమే ఉండదని. ఎందుకని అక్కడ నువ్వే ఉంటావు, ఇంకెవరు ఉండరు. నిద్రాస్థితిలో నువ్వే ఉన్నావు, ఎవరు లేరు. ఇప్పుడు అది మెలకువలు వచ్చిందంటే. కాబట్టి ఈ ఏకవాక్యాలకి ఆ స్థితికి చేరటానికి అనేకత్వాన్ని జోడించుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. సత్యము ఒకటే, కానీ దాన్ని గ్రహించినటువంటి వాళ్ళు గ్రహించని వాళ్ళ కోసం వాళ్ళ స్థితులను బట్టి, అంటే గ్రహించని వాళ్ళ స్థితులను బట్టి అనేక రకాలుగా చెప్పుకుంటూ వస్తారు. దాన్ని అనేక రకాలుగా విని దాన్ని మనం భావన చేసుకొని ఆ భావనలో స్థిరపడటం అంటే సాధన చేసుకొని, అది ధ్యానం అంటారో, తపస్సు అంటారో, మననం అంటారో, శ్రవణం అంటారో, మీ స్థితిని బట్టి లేదా చదువుకుంటారో ఆ గ్రంథాలు ఏదైనా కానీ ఆ భావ బలం చేకూర్చుకోవాలి.
చేకూర్చుకొని ఈ మూటను దింపేసి ప్రశాంతంగా ఉండాలి. శరీర మనస్సుల మూటను దింపేయాలి. నిద్రలో అది దానంతటే జరుగుతుంది. ఇప్పుడు ప్రయత్నంతో దింపుతాం అంతే. నిద్రలో ఎలాగో జరుగుతుందిగా, అక్కడ ఆధారత ఉందిగా, దింపింది నేనేగా, దింపి నిద్రపోయింది కూడా నేనేగా, వేరే వాళ్ళు కాదుగా, అదేం కల్పిత గాథ కాదుగా, ఊహాత్మకమైన దేవుడు దేవత మతము విధానాలు కాదుగా, మహిమలు మాయలు అద్భుతాలు నాకు అర్థం కాని కాదుగా. ఆ మూటను దింపితేనే నిద్రలోకి వెళ్ళాను. ఆ మూట ఉన్నందుకాలం నిద్ర రాదు. ఇది రోజు జరుగుతున్న సహజ చర్య నా జీవితంలో. రోజు నిద్రపోతాను, రోజు లెగుస్తాను. కాబట్టి నా జీవితంలో నా స్థితి అయినటువంటి, నా స్వస్థితి అయినటువంటి, నా మూల స్థితి అయినటువంటి ఆ మూల స్థితి నుంచి మెలకు వచ్చింది. సముద్రంలో కెరటం ఎగిసిపోయినట్టు మెలకు అంటే ఏంటి? నా మూల స్థితి, నిద్రాస్థితి అనేది నా మూల స్థితి, నా ప్రాణశక్తి స్థితి, అది నా ఆత్మశక్తి స్థితి. అందులోంచి మెలకు వచ్చింది ఏమని? శరీర మనస్సులని. నేను ఆ మెలకు మూట ఇసుకు తిరుగుతున్నాను. మెలకు అంటే అది అందులో ఎగిసిపడిన ఒక తరంగం, సముద్రంలో ఎగిసిపడిన ఒక అల, ఒక కెరటం. మూలంలోకి వెళ్ళిపోయాను. ఇది మొత్తం మూట దింపేసి సముద్రమై ఉండిపోయాను. అలా ఆకాశమై ఉండిపోయాను, అనంత ఆకాశమై. ఆ స్థితికి మనం ప్రయత్నించుకొని సాధన చేసుకొని తెచ్చుకున్నప్పుడు ఇక్కడ ప్రయత్నం ఏం చేయాలి? ఇప్పుడు ఆ స్థితిని భావన చేసుకుంటూ మూట దింపే ప్రయత్నం చేయాలి. ముందు మూట దింపటం ప్రయత్నం. ఇక్కడ మూట దింపితే మిగిలిన స్థితి అదే. అలానే మూట దింపేయడం కుదురుతుందా? శరీరానికి ఆకలి ఉంది, అన్నం పెట్టపోతేట, మలమూత్ర విసర్జన చేయపోతేట, ఊపిరి పీల్చుకోపోతేట, చూడకపోతేట, వినకపోతేట, ఉన్న అవయవములు వినియోగించకపోతేట. నాయన వినియోగించు, అవసరార్థం వినియోగించు, కోరికార్థం కాదు, విపరీతార్థం కాదు, వైపరీత్యంగా కాదు. ఎందుకని సత్యం తెలిసిన వాడు వైపరీత్యంగా అసలు వెళ్ళలేడు. వైపరీత్యంగా వెళుతున్నావు అంటేనే సత్యం తెలియదు, కోరికలతో సాగుతున్నావు అంటేనే సత్యం తెలియదు. ఇప్పుడు ఆ కోరికల్లో మతం ఉండొచ్చు. నా మతాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేయాలనేది కోరికే. నా దేవుణ్ణి ప్రపంచమంతా వ్యాప్తి చేసేయాలి, మిగిలిన దేవుళ్ళ దగ్గర వాళ్ళందరినీ ఎట్టగొట్ట లాగేసి నా దేవుళ్ళలోకి, ఇందులోకి లాగేసుకోవాలి, ఈ గురువులోకి లాగేసుకోవాలి, ఈ మతంలోకి లాగేసుకోవాలి, ఈ దేవుళ్ళలోకి లాగేసుకోవాలి. ఇవి కూడా కోరికలు. వాళ్ళ డబ్బు లాగేసుకోవాలని ఎలా అనుకుంటున్నాము? ఇతర భార్యల్ని, పరపురుషుల్ని మనం వశం చేసుకొని వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని ఎలా అనుకుంటున్నాం? ఇది కూడా అలాంటిదే. పరమతాల వాళ్ళని ఇందులోకి లాగేద్దాం, దేవుళ్ళని పూజించే వాళ్ళని మన దేవుళ్ళలోకి లాగేద్దాం, అక్కడ ఉన్న వాళ్ళని, ఇక్కడ ఉన్న వాళ్ళని, వాళ్ళని అనుసరించే వాళ్ళని, వీళ్ళని అనుసరించే వాళ్ళని అందరినీ నన్ను అనుసరించేలా చేసుకుందాం, లేదా మన గురువుకి లాగేద్దాం, మన దేవుడికి లాగేద్దాం. ఒకవేళ నేను గురువుని అయితే వాళ్ళందరినీ నా వైపు లాగేద్దాం. ఇవన్నీ కూడా ఆ మూటలో భాగాలే, దుష్కర్మలే. ఎందుకని అక్కడ ఏం లేదుగా, మూట పెంచుకుంటున్నావు. అన్నీ దిగిపోతాయి. మూట వదిలేస్తే మొత్తం దిగిపోద్ది. నువ్వు అప్పుడు ఖాళీ అవుతావు, అప్పుడు ఆకాశ స్వరూపం అవుతావు, అప్పుడు శక్తి స్వరూపం అవుతావు. అది ఎలా ఉంటుంది? నిద్రాస్థితిని పోలినటువంటి ఆనందమయ స్థితి. అంతే. అక్కడ బరువు లేదు, భారం లేదు. అసలు ఎంత భారం లేదంటే ఉన్నానన్న ఉనికి తప్ప ఉన్నానో లేదో నాకు తెలియనంతగా ఉంటుంది. అసలు బరువు లేదు. అది బరువు లేని స్థితి కోసం చెప్పాను, ఉన్నానో లేదో అని. ఉన్నానని నాకు సజీవత్వంగా తెలుసు, కానీ బరువు ఉంటే తప్ప ఇలా ఉన్నాను అలా ఉన్నానని చెప్పలేను. ఏ బరువు లేదు, అంత తేలిగ్గా ఉన్నాను. అదే ఆకాశతత్వం. ఇంక ఏ బరువు లేని చోట ఎంత హాయి, ఎంత సుఖం. ఏ బరువు లేదు, ఏ బంధం లేదు, ఏ బాధ లేదు, ఏ సుఖం లేదు. అలా అనిపోయి నిద్ర సుఖంగా లేదా, హాయిగా లేదంటే చాలా సుఖంగా ఉంది. ఎంత సుఖంగా ఉందంటే మెలకువలో కూడా ఈ మూట మోసుకుంటూ తిరుగుతున్నా కూడా నాకు నిద్రలోకి వెళ్ళాలని విపరీతంగా అనిపిస్తుంది, నిద్రపోవాలని బాగా అనిపిస్తుంది. అదొక కోరికగా ఉంటుంది. నిద్రపోకపోతే పిచ్చెక్కిపోద్ది, అంత కోరిక అది. అంటే నా నిజమైన కోరిక అసలు ఏంటి? నా బేసిక్, నా జీవితంలో నిజమైన, ప్రతిరోజు మారకుండా అనేక గంటల పాటు ఉండేటువంటి నిజమైనటువంటి కోరిక ఏంటంటే నిద్ర. నేను బాగా నిద్రపోవాలి, హాయిగా నిద్రపోవాలి, సుఖంగా నిద్రపోవాలి, గాఢంగా నిద్రపోవాలి. అంటే నా స్వస్థితికి నేను వెళ్ళాలి. అయితే దాన్ని నిద్రని కొట్టేసి మెలకువలో తిరుగుతున్నాను. ఎందుకని? నన్ను నేను తెలుసుకోవట్లేదు కనుక. అందుకని రమణ మహర్షి లాంటి మహాత్ములు నువ్వు తెలుసుకో అని చెప్పారు. ఈ వాక్యాలన్నీ అదే.
అహం బ్రహ్మస్మి అన్న, ఇమాత్మా బ్రహ్మ అన్న, తత్వమసి అన్న, మహాత్ములు అందించినటువంటి వాక్యములు ఆ స్థితిని నువ్వు పొందాలి, అది నీ స్థితే అని చెబుతున్నారు. దానికి అనుబంధంగా బోల్డ్ జ్ఞానం అందించారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చేవాళ్ళు దాన్ని వివరించి చెబుతూ ఉంటారు ఆ స్థితిని పొందిన వాళ్ళు. అయితే ఎవరు పొందిన వాళ్ళతో మనకేం పని లేదు, నువ్వు పొందటమే పని ఇక్కడ. ఇంతకీ వాళ్ళు చెప్పేది అదే, మా బోటి వాళ్ళతో పని లేదు అంటే కారణం ఏంటంటే నిజమైన వాళ్ళు అలాగే చెబుతారు. నువ్వు మాకు డబ్బులు ఇవ్వు, దక్షిణలు ఇవ్వు, చందాలు ఇవ్వు, మా చుట్టూ తిరుగు, మా రంగు బట్టలు కట్టుకో, మా మతంలోకి రా, మా దేవుళ్ళలోకి రా, మా గురువులోకి రా, నా విధానాల్లోకి రా, నా పద్ధతుల్లోకి రా, అలా వస్తేనే చెబుతాను, లేదే నీకు చెప్పను, బయట వాళ్ళు మనకు సంబంధం లేదు. బయటోడు సంబంధం లేదని సంస్థలు పెట్టుకున్న వాళ్ళందరూ ప్రపంచానికి మరి ఏం చేస్తారు, మేము ఉద్ధరిస్తున్నామని చెబుతారు ప్రపంచాన్ని. ఒకసారి చెప్పి చూడండి, ఈ సంస్థలు పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని మార్గ విధానాలు మతాలు ఏర్పరచుకొని సాగుతున్న సమూహాలు మాకు మనుషులతో, బయట మనుషులతో సంబంధం లేదు, మా వరకే మా సంబంధం అని చెప్పండి. ఈ నిమిషం మిమ్మల్ని ప్రపంచం వెలివేసేస్తుంది. అసలు అది నిలబడదు మీ మతం. మళ్ళీ మీ అందరూ కలిసి వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకుంటారు వీళ్ళు. మళ్ళీ మీ సమూహానికి సంబంధం ఉంది, వాళ్ళ డబ్బులతో ఈ సమూహం బతికించుకుంటారు. ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి అసలు వ్యవస్థ. ఎక్కడన్నా వ్యవస్థలో క్లారిటీ ఉందా? డబ్బులేమో వాళ్ళందరూ ఇవ్వాలి, సమూహం ఏమో మనం మన ప్రార్థనాలయాలు కట్టుకొని మనకు సంబంధించిన ప్రార్థనాలయాలు నిర్మించుకొని మనకు సంబంధించిన భావజాలాన్ని పెంపొందింపజేసుకుంటాం. దీనికి డబ్బులు బయట వాళ్ళు ఇవ్వాలి. మళ్ళీ ఎవరు మనోళ్ళు అంటే నా సమూహంలోకి వచ్చిన వాళ్ళే. కానీ డబ్బులు అయితే ఎవరైనా ఇవ్వాల్సిందే, మీరందరూ ఇవ్వాలి, ఎందుకంటే మా సమూహం బతకాలిగా. ఇంతకంటే పెద్ద మోసం ప్రపంచంలో ఉంటుందా? డైరెక్ట్గా మీకు మీరే ఆలోచించుకోండి. డబ్బులు ఇస్తే తీసుకుంటా, కానీ నేను ఎవరికి చెబుతానంటే నా సమూహంలోకి వచ్చి నా బట్టలు కట్టుకొని నన్ను అనుసరించిన వాళ్ళకే, వీళ్ళంతా ఉత్తములని చెబుతా ప్రపంచానికి. డబ్బులు మాత్రం ఇచ్చేది బయట వాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి వేటగాడలాగా రోజు వేటాడుతూ ఉంటారు, డబ్బులు వేట. దానికి అనేక పేర్లు పెట్టుకున్నారు అంతే. ఆ డబ్బులు వేట మొత్తానికి పేర్లు వేరు. ఎక్కడైనా ఇందులో ధర్మం ఉన్నదా? ఒకవేళ ధర్మం ఉన్నది, నేను ప్రపంచానికి మేలు చేస్తానంటే అప్పుడు నువ్వు సమూహం ఏర్పాటు చేసుకో. అందుకే రమణ భగవానులు లాంటి జీవన్ముక్తులైన మహాత్ములకి సమూహాలుండో, సంస్థలుండో, విధానాలుండో అందరికీ చెబుతారు. అసలు తమని తాము గొప్పవాళ్ళుగా చేసుకోరాళ్ళు. మా బోటోళ్ళతో నీకు పని లేదయ్యా అన్నారు. మరి రమణ భగవాన్లు ఎలా తెలిసారంటే మనలాంటి వాళ్ళు చెప్పుకొని, అసలు నా బోటోళ్ళతో పని లేదన్న హీరోయిన్ లేడు, అంత దమ్మున్న మగోడే లేడు, నన్నే అనుసరించండి అన్నాడు. అలా అంత దమ్మున్న మగోడుగా బుద్ధుడు చెప్పాడు. అయితే ఆయన కూడా ఒక మార్గాన్ని ఏర్పరిచి, బౌద్ధ భిక్షువులు ఉన్నారు, ఆయన ఉన్నప్పుడే సాంప్రదాయం, పద్ధతి, విధానం ఏర్పరిచారు, చెప్పారు ఇలా మంచిగా ఉండండి అని చెప్పారు. కానీ నన్ను అనుసరించమని చెప్పాల. అప్పో దీపో భవ అని చెప్పారు. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో, నీ అంతరంగ జ్యోతిని నువ్వే వెలిగించుకో, నీ జ్ఞానాన్ని నువ్వే పొందు. అసతోమా సద్గమయ. ఇది ఇంతకు ముందు మహాత్ములు చెప్పిందే. అసత్యము నుంచి సత్యానికి వెళ్ళాలి. అలా కొంతమంది చెప్పారు. ఆ చెప్పిన వాళ్ళ పేర్లు చెప్పుకొని మిగిలిన వాళ్ళందరూ ఆ ముసుగులో జీవించారు, అంతే జీవిస్తున్నారు. నిజమైనటువంటి వాళ్ళు ఒక సమూహాన్ని ఏర్పాటు చేయరు. నీకు ప్రజలంతా సమానమైతే సమూహం ఎందుకు? ఆ రంగు బట్టలు ఎందుకు? ఇంకోళ్ళతో పోటీ ఎందుకు? నీకు కొత్త పేరు ఎందుకు? ఆ పేర్లు పెట్టుకున్న వాళ్ళతో విరోధం ఎందుకు? మాదే గొప్పది ఎందుకు? కొత్త కొత్తవి తయారు చేయటం ఎందుకు? ఇప్పుడున్న ఆచార సాంప్రదాయాలన్నింటికి భిన్నంగా నువ్వు మళ్ళీ కొత్త రూల్స్ పెట్టి కొత్తవి తయారు చేయటం ఎందుకు? ఉన్నాయో కొట్టుకు చేస్తుంటే. అంటే అజ్ఞానం అజ్ఞానాన్ని తయారు చేసుకుంటుంది, పెంచుకుంటుంది, అంతే సింపుల్. అజ్ఞానమే జ్ఞానంగా కనపడుతున్నప్పుడు అజ్ఞానం ఇంకా అజ్ఞానాన్ని పెంచుకుంటుంది. నేను ఇంకో ఇంతమంది మొక్కలు తయారు చేశారు, వాళ్ళందరినీ హీరోలని ప్రజలు పూజిస్తున్నారు. కాబట్టి నేను కూడా ఒక హీరోయిన్ అవుతా, నేను కూడా ఒక హీరోయిన్ అవుతా. అయితే అక్కడ మహాత్ములు, మాతాజీలు అంటారు అంతే. నేను కూడా ఒక సమూహం తయారు చేస్తాను, నాకు కూడా బోళ్ళు తెలివితేటలు ఉన్నాయి, నాకు కూడా బోళ్ళు ప్రజ్ఞ ఉంది, నేను కూడా వలలేసి చేపలు పట్టగలను, గేలాలేసి చేపలు పట్టగలను, ఆ పట్టడం నేర్పగలను. ఇది ఎప్పటికీ ఇలాగే నడుస్తుంది. అందుకని నన్ను నేను తెలుసుకుందామన్న ఆసక్తి లేని వాళ్ళందరూ, తమతో తాము ఉండలేని వాళ్ళందరూ,
తమ సాంగత్యము, తమ సహవాసము తమకు బోరు కొట్టే వాళ్ళందరూ ఏకాంతంగా తాముండి తమతో తాము ఉండలేక బయటకు తిరగాలి, బయట కాలక్షేపం చేయాలి, బోరు కొడుతుందన్న భావనలో ఉన్న వాళ్ళందరూ సృష్టించుకుంటారు. వాళ్ళతో వాళ్ళు ఉండటం రాదు. ఎందుకు రాదంటే వాళ్ళు తెలుసుకోలేదు. వాళ్లే అంతిమ సత్యమని వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళ ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి అని, దాన్నే దైవశక్తి అని, ఆ దైవశక్తిని దేవుడు దేవత అనే విధానాలలో మహాత్ములు ఏర్పరిచారని, ఆ ఏర్పరిచిన విధానాలను బట్టి ఎవరికి వాళ్ళు మహాత్ములు ఏర్పరిచినవి మతాలైనవని, ఆ మతాలన్నీ ఏర్పరచబడినవే తప్ప అవన్నీ సాధనా సౌలభ్యం కొరకు ఏర్పరచబడినటువంటి విద్యాలయాలు తప్ప అవి శాశ్వతత్వాలు కాదని, శాశ్వతత్వం శక్తి అని, ఆ శక్తి నాలోనే ఉన్న నా ప్రాణశక్తే అని వాళ్ళకి తెలియదు, తెలుసుకోరు. ఎందుకనంటే వాళ్ళది బాహ్య దృష్టి. బాహ్యంలో ఇప్పుడు హీరోలు అవ్వాలి, గొప్పోళ్ళు అవ్వాలి, బాహ్యంలో ఏదో సాధించినట్టు చూపించాలి. అదంతా శరీర భావన, అదంతా మనోభావన. ఎవరిష్టం వాళ్ళది వెళ్ళొచ్చు, తప్పైతే లేదు. కానీ సత్య దృష్టిలో ఉన్న వాళ్ళు ఇలా ఉంటారు. రమణ భగవానుడు లాంటి వాళ్ళు నేను హీరో అవ్వాలనుకోలే ఇప్పుడు అసలు. చక్కగా చెప్పారంతే, నిన్ను నువ్వు తెలుసుకుంటే మా బోటి వాళ్ళతో అసలు పని లేదయ్యా అని గోచిపెట్టు కూర్చున్నారు. ప్రతి వ్యక్తిని బహువచనంతో మీరు అని గౌరవప్రదంగా సంబోధించారు. వ్యక్తినే కాదు, పశుపక్ష్యాదులను కూడా, జంతువులను కూడా మీరు అని గౌరవప్రదంగా సంబోధించారు. తనను తాను ఎలా చూసుకున్నారో మనుషులందరినీ అలాగే చూశారు, జంతువులను కూడా అలాగే చూశారు. వారి జీవిత చరిత్రలు చదవండి, తెలుస్తుంది. ఎందుకంటే ఆయన లేరుగా. ఆయనతో పాటు జీవించి ఉన్న వాళ్ళు కొన్ని సంఘటనలు రాశారు. అంటే ఇది ఎందుకు చదువుతున్నానంటే రమణ మహర్షిని ప్రమోట్ చేయటానికి కాదు, చేస్తే నాకు వచ్చేదేంటి, ఆయన ఎంతటో మహానుభావుడు. అసలు ఆయన ఎవరో ప్రమోట్ చేయటం ఎందుకు, ఆయన ఉన్నప్పుడే మా బోటి వాళ్ళ అవసరం నీకు లేదని చెప్పారు, నిన్ను నువ్వు తెలుసుకొని చెప్పారు. కాదు, అలా నిజమైన వాళ్ళు కొంతమంది దొరుకుతారు. వాళ్ళు ఎలా ఉంటారో చూస్తే నిజం కాని వాళ్ళు ఎలా ఉంటారో అర్థమైపోద్ది. వాళ్ళు సమూహాలు తయారు చేయరు, మతాలు ఏర్పరచరు, మార్గాలు ఏర్పరచరు, విధానాలు ఏర్పరచరు, పద్ధతులు ఏర్పరచరు, నిన్ను నీకు తెలియజేవుతారు అంతే. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ట్రై చేసి చూడండి, అర్థమైతే ఓకే, అర్థం కాదు ఇంకా చెప్పుకుందాం. మనం రోజు చెప్పుకునే శీర్షికలు ఇవే. ఈ సృష్టి మొత్తం ఆధ్యాత్మిక విద్యాలయం, విశ్వమంతా ఆధ్యాత్మిక విద్యాలయం. అందులో ప్రతి మనిషి విద్యార్థి. నువ్వు అవుననుకున్నా కాదనుకున్నా, నువ్వు ఆత్మజ్ఞాన చదువు చదివినా చదవకపోయినా, ఆధ్యాత్మిక చదువు చదివినా చదవకపోయినా, నువ్వు మత మార్గాల్లో, దైవ మార్గాల్లో, గురు మార్గాల్లో, ప్రచార మార్గాలలో, మహిమలు మాయలు అద్భుతాలలో ఏ విధంగా నువ్వు నడుస్తున్నా, నువ్వు మంచోడువైనా చెడ్డోడువైనా, మంచిదానివైనా చెడ్డదానివైనా, నువ్వు శరీరం ధరించి భూమి మీద ఉన్నావు అంటే నువ్వు విద్యార్థివే, విశ్వంలో ఉన్నావు నువ్వు. అయితే ఏమవుతుంది అంటే శారీరక అనుభవాలు పొందుతూ జ్ఞానాన్ని సంపాదించుకుంటావు. ఇప్పుడు మతంలోకి వెళ్తావు, ఈ మతమే కరెక్ట్ అంటావు, ఈ దేవుడే కరెక్ట్ అంటావు, ఈ రంగు బట్టలు కట్టుకోండి అంటావు, ఒక నాయకుడు అవుతావు, ఒక నాయకురాలు నాగమ్మ అవుతావు, ఏదో ఒకటి అవుతావు. అయినా ఏం జరుగుద్ది, అందరూ వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుని బతికి ఎలా చనిపోయారో నీకు అంతే. కాకపోతే నువ్వు ఇది వృత్తిగా, ఇది వ్యాపారంగా, ఇది ఉద్యోగంగా పెట్టుకున్నావు అంతే. అంతకుమించి ఏదో సమూహం తయారు చేసావు, దానికి ఒక పేరు పెట్టావు. కానీ నీ శారీరక వయస్సు ఆగట్లేదు, అది వెళ్ళిపోతానే ఉంది. నీ మరణం ఆగదు, దాని టైంకి అది వచ్చేస్తుంది. నువ్వేం చేసినా అంతే. కానీ నీకు అనుభవాలు వస్తాయి. అనుభవాలు వచ్చినప్పుడు నేను ఎన్ని అనుభవాల ద్వారా నేను ఎన్ని తప్పులు చేశాను, నేను ఎన్ని రైటులు చేశాను, నేను అనుభవించిన అనుభవాలన్నీ సత్యమేనా, వీటిలో శాశ్వతత్వం ఎంత ఉంది, అశాశ్వతత్వం ఎంత ఉంది, నేను ఎలా పరుగులు తీశాను, అది ఎవరికి వాళ్ళకే అర్థమవుతుంది. అలా అర్థం అవటం కోసమే అనుభవ శరీరం ఇది. పంచేంద్రియాలతో జరుగుతున్నది గ్రహింపు. ఆ గ్రహింపు అనేది అర్థం అవటమే. అలా అర్థమయ్యి నువ్వే నేను అసత్యంలో తిరుగుతున్నాను, ఎందుకు వచ్చిందని విసుగు పుట్టి నువ్వే సత్యంలోకి వస్తావు. అలా విసుగు పుట్టితే తిరుగు మతాలు అంటావో, మార్గాలు అంటావో, దేవుళ్ళు అంటావో, దేవతలు అంటావో, గురువులు అంటావో, మహాత్ములు అంటావో, లేదా నువ్వే గురువు అయిపోతావో, నువ్వే మాతాజీ అయిపోతావో, మహాత్మురాలు అయిపోతావు. నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు ప్రపంచంలో. వాళ్ళని అనుసరిస్తూ తిరుగుతావో, లేదా నువ్వే అయిపోతావో, నీ ఇష్టం. తిరిగినాక అలిసిపోయి నువ్వే వస్తావు అసలు స్థానానికి. ఎందుకంటే ఉన్నది ఒకటే స్థానం. నువ్వెంత తిరిగినా అందులోనే తిరుగుతావు, ప్రాణశక్తిలోనే తిరుగుతావు, ఆత్మశక్తిలోనే తిరుగుతావు. సృష్టిని దాటి తిరగలేవు.
ఆ శరీరంతోనే తిరుగుతావు, ఆ మనసుతోనే తిరుగుతావు, ఆ శరీర మనస్సుల మూట మోసుకుంటూనే తిరుగుతావు. ఇప్పుడు దొంగలు ఉన్నారు, ఎన్ని ఉపన్యాసాలు చెప్పి, ఎంతమంది చెప్పి, ఎంత పోలీస్ వ్యవస్థలు వచ్చి, ఎన్ని చట్టాలు వచ్చి, ఎన్ని రకాల నిఘా విభాగాలు వచ్చి, అలాగే జ్ఞాన బోధన పద్ధతులు వచ్చి, అన్ని మతాలు మంచిగా బతకమని చెబుతున్నా దొంగలు ఆగారా? హంతకులు ఆగారా? మానభంగాలు ఆగినాయా? దోపిడీలు ఆగినాయా? మోసాలు ఆగినాయా? అన్యాయాలు ఆగినాయా? అలానే మంచి ఆగిందా? ఏది ఆగల, దేనికి అదే సాగుతుంది. ఇందులో నిన్ను నువ్వు మార్చుకోవడం, నిన్ను నువ్వు తెలుసుకోవడం తప్ప సృష్టిని చూడకో. నువ్వు చూడకపోతే అసలు సృష్టి లేదు, ఏమీ ఆగవు, నీ ఎంపికను పెట్టి వెళ్తావు. కానీ అలా వెళ్ళాక అనుభవాలు వస్తాయి. అప్పుడే అయిపోవాలా, ఈ రోజుతో అయిపోవాలా. నువ్వు అనుభవాలు పోగేసుకుంటున్నావు. అనుభవాలు పోగేసుకోవటం అంటే ఏంటి? అవగాహన చేసుకుంటున్నావు, అర్థం చేసుకుంటున్నావు, విషయాలు అర్థమవుతున్నాయి. నేను అశాశ్వతత్వాన్ని పట్టుకుని నడుస్తున్నాను, అధర్మంలో నడుస్తున్నాను, నీకే తెలుస్తుంది. అలా అనేక జన్మలు ఎత్తి ఇసుగు పుట్టి నువ్వే వస్తావు, నువ్వే సత్యానికి వెళ్తావు. ఇది కూడా మహాత్ములు చెప్పింది, నేను చెప్పింది కాదు. కాబట్టి ఎవరు మోక్షాన్ని పొందకుండా తప్పుకోవడం కుదరదు. ఎవరు తమ స్వస్వరూపాన్ని తెలుసుకోకుండా తప్పుకోవడం కుదరదు. ఇంకో దారి లేదు, ఉన్న దారి అదొకటే. నువ్వెన్ని దారులు తిరిగినా అక్కడికే రావాలి, ఆఖరికి అన్ని దారులు అక్కడికే వస్తాయి. కాబట్టి ఎవరి గురించి బెంగక్కర్లేదు. ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నామో తెలుసుకొని అలా వెళ్ళిపోదాం. ఎవరిని విమర్శించాల్సిన పని లేదు, ఎవరిని పొగడాల్సిన పని లేదు. మన పని మనం చూసుకోవటమే. మన స్వస్వరూపాన్ని మనం తెలుసుకుంటే మన ఆట అయిపోయింది. ఇక్కడ మన పూర్ణత్వాన్ని మనం పొందేస్తాం. మన దుఃఖం ఎగిరిపోద్ది, మన మూట దిగిపోద్ది. మనం ఆ బరువు మొయ్యక్కర్లా. జీవన్ముక్త స్థితి అంటే అదే. మూటను తీసి పక్కన పెట్టి జీవిస్తున్నాడు. సింపుల్ అంతే. ట్రై చేయండి, అర్థమైతే ఆచరించుకోండి. అర్థమై ఆచరించుకుంటున్న వాళ్ళు సందేహాలు వస్తే తప్పకుండా అడగండి. ఎన్నిసార్లైనా చెప్పుకుందాం, ఇది ఆధ్యాత్మిక విద్యాలయం, అందరం విద్యార్థులమే. ఎవరు ఎటు ప్రయాణిస్తున్నా వాళ్ళు కూడా విద్యార్థులు. ఎవరితో విరోధం అక్కర్ల. మన బాధ పెట్టిన వాళ్ళతో, మన కష్టపెట్టిన వాళ్ళతో, మన ఇబ్బంది పెట్టిన వాళ్ళతో, మన మోసం చేసిన వాళ్ళతో, మన వ్యతిరేకించిన వాళ్ళతో, మన మీద దుష్ప్రచారాలు చేసిన వాళ్ళతో, మనకు ఎన్ని రకాల కష్ట నష్టములు కలిగించిన వాళ్ళైనా శత్రుత్వం అక్కర్ల. అవన్నీ శరీరపర భావాలు, మనోలోకం మూటలో ఉన్నాయి. అవి అంతే. ఆ మూట దింపేసినాక అక్కడ ఎవరు ఉండరు. కాబట్టి శత్రుత్వ భావనలు వదిలేయండి, అసలు అక్కర్ల మనక. కావాలంటే మైత్రీ భావన పెంచుకోండి, ఎందుకంటే జీవించడానికి అది ఉపయోగపడుతుంది. శరీరపరంగా హాయిగా జీవించవచ్చు. ఆత్మజ్ఞాన భావనలో శత్రుత్వ భావాలు అసలు ఉండవు. వాళ్ళు నీకు ఎంత నష్టమైనా కలిగించని. బుద్ధుడిని చంపడానికి వచ్చి మెడ మీద కత్తి పెట్టారు, నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం లేదు, చంపుకోమన్నాడు ఆయన. రమణ మహర్షికి ఎన్నో సంఘటనలు జరిగినాయి, నో ప్రాబ్లం. అంటే భయం అనే పదమే ఎగిరిపోద్ది వాళ్ళ జీవితంలో. కాబట్టి వాళ్ళ స్థితిని పొందారు. మనం ఆ స్థితిని పొందడానికి వెళ్తున్నాం కనుక ప్రయత్నించేటప్పుడు ముందు శత్రుత్వ భావాన్ని వదిలేద్దాం. మన ఎంత నష్టపరిచిన వాళ్ళైనా వాళ్ళ పట్ల శత్రుత్వం లేదు, వాళ్ళతో మామూలుగానే ఉంటాం, మంచిగానే ఉంటాం. ఎందుకంటే సృష్టిలో అనేక చర్యలు జరుగుతాయి. ఇప్పుడు విపరీతమైన ఎండేసి వడదెబ్బ కొట్టి చనిపోయారంటారు. ఇప్పుడు ఎండని ఏం శిక్షిస్తావు? వడదెబ్బ కొట్టి చనిపోయినోడు మనవుడే. సూర్యుడు నష్టపరిచాడని సూర్యుడి మీద ప్రతీకారానికి వెళ్తామా? విపరీతమైన వాయువులు, గాలి వీచింది, ఏదో చెట్టు కొమ్మ ఇరిగి పడిపోయింది, పడిపోయి మనవుడి మీద పడింది, చచ్చిపోయాడు. గాలి వలన చచ్చిపోయాడు, లేదా నీటి వలన చచ్చిపోయాడు, అగ్ని వలన చచ్చిపోయాడు, మనోళ్ళే. ఇప్పుడు ఏం చేస్తావు? పంచిపోతాను, ఏమి చేయలేవుగా. అలాగే మనుషులను కూడా ఏం చేయబాక, చేయగలిగినే చేయబాక, ప్రశాంతంగా ఉండు. ఎందుకంటే ఏమన్నా అలా అయింది, మోసపోతాం కదా, నిత్య మోసాలతో ఎలా బతుకుతామండి అంటే, నిత్యము నిన్ను ఎవడో మోసం చేయలేడు, నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. శత్రుభావన వద్దన్న. ఒకసారి మోసం పోతావు, మళ్ళీ నిన్ను రెండోసారి మోసం ఎలా చేయగలుగుతాడు? ఒకసారి నువ్వు ఏ విషయంలో మోసపోయావో జీవితంలో మళ్ళీ ఇంకోసారి ఆ విషయంలో అసలు నువ్వు మోసపోవు, నీకు అనుభవం వచ్చేసింది. ఇక్కడ శత్రుత్వ భావన వద్దంటన్న, జాగ్రత్త వద్దనలా. శరీరం అబద్ధమని చెప్పట్లా, శరీరం నిజమే, తాత్కాలిక నిజము, కొంతకాలమే. శాశ్వతము శక్తి. శరీరం మారిపోద్ది, అనారోగ్యాలకు గురవుద్ది, బాధలకు గురవుద్ది, ఇబ్బందులకు గురవుద్ది, మరణానికి గురవుద్ది. అది మొత్తం నేనే అనుకోవటం వల్ల నీకు దుఃఖం అపరిమితంగా ఉంది. అందుకని పెద్ద మూట కింద భావించుకు తిరుగుతున్నావు.
అది మొత్తం నువ్వు కాదు, పాక్షికంగా ఒక 1% కూడా కాదు నువ్వు, మిగిలిందంతా ప్రాణశక్తే. ఇది ఊరికనే అలా ఉందని నశించిపోద్ది. ఆ విషయం తెలిసినప్పుడు 99% మూట బరువు దిగిపోద్ది నీకు జీవించేటప్పుడు. అది జీవన్ముక్తత. జీవించొద్దని ఎవరు చెప్పారు? అందుకని మీ శారీరక ఆరోగ్యాలు, మానసిక ఆరోగ్యాలు, కుటుంబిక ఆరోగ్యాలు, కుటుంబ శాంతి, శారీరక శాంతి, మానసిక శాంతి, ఆర్థిక శాంతి, సామాజిక శాంతి అన్నీ చక్కగా నిలుపుకొని, దేశకాల పరిస్థితులను బట్టి చక్కగా పెట్టుకొని, మిగిలిన సమయం మూటలు దింపే ప్రయత్నం చేయండి. అందులో ఏమైనా సందేహాలు వస్తే మళ్ళీ విశ్లేషించుకుందాం. ఇది నచ్చని వాళ్ళు, నేను సామాన్యుణ్ణి, దయచేసి నన్ను క్షమించి మీ మార్గాల్లో మీరు హాయిగా ముందుకు సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.